మనతో పాటు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. సో, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. చాలా పెద్ద పెద్ద సినిమాలో నటించారు. కానీ ఆమె పేరు ఎవ్వరికీ తెలీదు. ఆర్టిస్ట్‌గా సర్వైవ్ అవుతున్నారు. చాలా సినిమాలు చేశారు మీరు. ఒక 100 పైగా ఉంటాయేమో నాకు తెలిసినంత వరకు. పైనే చేశాను. ఇంకెక్కువే ఉంటాయి మేడం. ఎక్కువే ఉంటాయి. చిన్న చితక నేమ్స్ గుర్తుండి ఉండక, షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీసెస్ అని, సీరియల్స్ అని చాలా చేశాము. సీరియల్స్‌లో చేశాను. సీరియల్స్ చేశాను. 4 సీరియల్స్ 5 సీరియల్స్ చేశాను. నా ఫస్ట్ నేను బాగా ఏడ్చాను అంటే మాత్రం వేదానికే. ఏడుపు అని చెప్పడం కూడా తక్కువే. అది 1 డే షూటింగ్ డేట్ మిస్ అవ్వడం వల్ల చేసిన వర్క్ అంతా పోయింది. నా డేట్ లేకపోవడం వల్ల. కేరళ షూటింగ్కి వెళ్ళా. ఇక్కడ షూట్ ప్లాన్ చేశారు సడన్గా. డెత్ సీన్. చనిపోయిన అల్లు అర్జున్ చనిపోయి వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటే హీరోయిన్ కారులో వచ్చి ఆయన చూసి సాడ్గా ఫీల్ అవుతుంది. ఆ పడుకున్న ప్లేస్ నా ఒడి. ఆ సీన్లో నేను లేకపోవడం వల్ల ప్రీవియస్ నేను చేసిన షూటింగ్ మొత్తం ట్రిమ్ చేస్తే నాకు క్రిష్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్కి మిస్ అయితే ఫీల్ అవుతారు, పేమెంట్ రాకపోయినా ఫీల్ అవ్వరు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్లో కనిపిస్తే చాలు, ఈ ఫ్రేమ్లో నేను ఉంటే చాలు. ఈరోజు చాలా మంది అల్లు అర్జున్తో చేస్తామండి అంటే నేను ఆయనతో 7 ప్యాడ్ ఒకటి చేశాను. ఆయనతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాను. ఏంటి అది నువ్వా? బాధపడకే, ఒక మాట చెప్తాను. పర్లేదు సార్ చెప్పండి. ఏంటి ఎవతరా అది? రీసెంట్గా నిన్న 24th రిలీజ్ అయింది ఆదికేశవ. 5 సీన్స్ చేశాను. 4 సీన్స్ డైలాగ్స్ చెప్పాను. ఒక్క సీనే ఉంది. థియేటర్కి నా ఫ్యామిలీ, నా పిల్లల్ని, మా అత్తగారిని తీసుకొని వెళ్ళి అత్తమ్మ నేను చేశాను, అత్తమ్మ చూడండి, అత్తమ్మ అని కూర్చోబెట్టి చూస్తుంటే అరే ఈ సీన్లో నేను ఉండాలి, ఈ సీన్లో నా డైలాగ్ ఉండాలి, ఈ సీన్లో నేనేంటి, నాకు నేనే అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇండస్ట్రీ ఎప్పుడు తప్పు కాదండి. చాలామంది ఇండస్ట్రీని తప్పు పడతారు. మన ప్రవర్తన బట్టి ఇండస్ట్రీ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళలో ఒక్క ఆడది తండ్రి లేకుండా, తల్లి లేకుండా, కట్టుకున్న మొగుడు లేకుండా 2 ఆడపిల్లని షేర్గా పెంచింది తెనాల్లో నా అమ్మ. రోడ్డు మీద ఇడ్లీలు అమ్మి, ఒక చెట్టు కింద కూర్చొని ఇడ్లీ అమ్మి, ఒక ఏజ్కి నేను స్కూల్ మానేసుకొని 2 చేతుల్లో ఇడ్లీ పట్టుకొని ఇళ్ళమ్మట ఇడ్లీ అమ్మ అని అమ్ముకుంటూ మార్కెట్కి వెళ్ళి 4 సంవత్సరాలు ఇడ్లీ అమ్మి వచ్చాను. హాయ్ డియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. సో, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. చాలా పెద్ద పెద్ద సినిమాలో నటించారు. కానీ ఆమె పేరు ఎవ్వరికీ తెలీదు. సో, పరిచయం అయినప్పుడు నాకు కూడా ఆమె పేరు తెలీదు. మీరు కూడా చూశాను అనే ఫీల్ వస్తుంది. సో, ఆమె శ్రావణ సంధ్య గారు. సో, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో రకరకాల క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో, ఆవిడతో ఒక చిన్న చిట్ చాట్. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? హ్యాపీ అండి. సో, శ్రావణ సంధ్య గారు, శ్రావణ సంధ్య మీ పేరు తెలుసుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాను నేను. థ్యాంక్ యూ. అలా ఏముంది అంటే తెలియలేదా? అదేనండి, మిమ్మల్ని లాస్ట్ 10-15 ఏళ్ళుగా టీవీలో సినిమాల్లో చూస్తా నేను ఇండస్ట్రీకి వచ్చి 24 సంవత్సరాలు అయిందండి. ఓరి నాయన, నేను 1999కి వచ్చా ఇండస్ట్రీకి. సూపర్. అసలు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు? శివపార్వతి గారు అని చెప్పి ఓల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు, మీకు ఐడియా ఉన్నారు? తను మా రిలేటివ్ అనమాట. తనకి ఫ్యామిలీ ఫ్రెండ్గా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని మదర్ తీసుకొచ్చారు హైదరాబాద్ జూబిటాకి ఫస్ట్ టైం 1999లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 డేస్ ఉండి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను. మా సొంత ఊరు తెనాలి. వెళ్ళిపోయాక నేను యాక్టివ్గా ఉన్నాను, నా చేత ఏమన్నా చేయించవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ మీద ఆంటీ మళ్ళీ నన్ను వెనక పిలిపించారు. నా ఫస్ట్ మూవీ వచ్చేసి నేను మేకప్ అసిస్టెంట్గా వర్క్ చేశా 50 రూపీస్కి. అప్పట్లో 1999-2000 టైంలో 50 రూపీస్కి నేను మేకప్ అసిస్టెంట్గా 3.5 years ఇండస్ట్రీలో వర్క్ చేశాను. ఆ మేకప్ అసిస్టెంట్గా 3.5 years కూడా నేను మోర్ దెన్ ఒక 40-50 మూవీస్ చేసి ఉంటాను నేను ఆంటీ గారితో. నా కెరియర్ స్టార్ట్ అయింది అయితే 2005 December 25th మేకప్ అసిస్టెంట్గానే వెళ్ళాను షూటింగ్ లొకేషన్కి.
ఎవరో ఆర్టిస్ట్ రాలేదని చెప్పేసి పరుచూరి వెంకటేశ్వర గారు అది ఖాళీగానే ఉంది కదా దానికి మేకప్ వేసేయండి రా అన్నారు. ఏదో సరదాగా అన్నారు, నేను ఎందుకు ఆర్టిస్ట్ని అవుతాను, నేను యాజ్ ఎ టచ్అప్ గర్ల్ని అనేసి నేను ఒక మేకప్ బ్యాగ్ వేసుకొని అలాగే ఉన్నా. ఏంటమ్మా నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదా, అరే దానికి మేకప్ వేయమని చెప్పే కదా, తీసుకెళ్ళి మేకప్ వేయండి అని చెప్పేసి నా బ్యాగ్ తీసి పక్కన పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయి మేకప్ రూమ్లో గొప్ప మేకప్ వేసేసారు. ఫస్ట్ మేకప్. దాని అన్నిటికంటే నేను బాగా థ్రిల్ ఫీల్ అయింది ఏంటంటే, నేను ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అక్కడ, నాకు తెలీదు, నేను స్పాట్లోకి వెళ్ళాక మెడలో తాళిబొట్టలేదు. రే తాళి లేదురా దాని మెడలో, అది పెళ్ళైన అమ్మాయిరా, తాళిబొట్టు వేయండి రా అని చెప్పేసి నాకు ఒక తాడు తీసుకొచ్చేసి కాస్ట్యూమ్ అతను వేసేస్తున్నాడు. మొదట నా ఏజ్ 18 years 17 years ఉంటుంది. తాళిబొట్టు అంటే మనకి ఊర్లో ఎలా అనిపిస్తుంది, పెళ్ళి, ఇదేంటి ఈయన నాకు తాళి వేసేస్తున్నాడు అని చెప్పి, ఏమండి ఆగండి తాళి అండి నేను వేసుకుంటాను అంటే, ఇది షూటింగ్ అమ్మా ఎవరన్నా చేసేసుకోమని చెప్పి తాళి వేసేస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే షూటింగ్ అంటే వేసి తీసేయచ్చు తాళి, తాళిబొట్టుకి ఇంత విలువ ఉంటుందని మన ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఒకటే ఫీల్ అవుతాం కదా, షూటింగ్ అంటే ఇలా ఉంటుంది. నేను ఎంత అసిస్టెంట్గా వర్క్ చేసినా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ మేకప్ అండ్ సెకండ్ తాళిబొట్టు, ఆ రెండింటిని నా లైఫ్లో నేను మర్చిపోలేను. నేను ఈరోజు మేకప్ వేసుకొని ఈ ప్లేస్లో నేను ఉన్నానంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శివపార్వతి గారికి, పరుచూరి వెంకటేశ్వరరావు గారికి. ఈ రోజుకి నన్ను బ్లెస్ చేస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ డే. సో ఒక వేరేదంతా వచ్చి ఒక ఆర్టిస్ట్గా సర్వే అవుతున్నారు. చాలా సినిమాలు చేశారు మీరు, ఒక 100 పైగా ఉంటాయేమో నాకు తెలిసినంత వరకు. పైనే చేశాను. ఇంకెక్కువే ఉంటాయి మేడం. ఎక్కువే ఉంటాయి. చిన్న చితిక, నేమ్స్ గుర్తుండి ఉండక, షార్ట్ ఫిల్మ్స్ అని, వెబ్ సిరీసెస్ అని, సీరియల్స్ అని చాలా చేశాము. సీరియల్స్లో చూసాను సార్. సీరియల్స్ చేశాను, 4 సీరియల్స్ 5 సీరియల్స్ చేశాను. సో ఎలా ఉంది అంటే, సీరియల్స్ బాగున్నాయా, వెబ్ సిరీస్లు బాగున్నాయా, షార్ట్ ఫిల్మ్లు బాగున్నాయా, సినిమాలు బాగున్నాయి? నాకు సినిమా అంటే ఇష్టం, అన్నీ బాగున్నాయి. నాకు సినిమా అంటే ఇష్టం. తెలీదు, సీరియల్ వచ్చింది సినిమా వచ్చింది, ఇది ఒక 2 years క్యారెక్టర్ వస్తుంది, సీరియల్ కమిట్ అవుతావా, 2 days క్యారెక్టర్ ఉంది సినిమా కమిట్ అవుతావు అంటే నేను సినిమానే కమిట్ అవుతా. అంటే సినిమా అంటే అంత ఇష్టం. సినిమా అంటే ఇష్టం. అది ఎందుకు ఇష్టం ఎంత ఇష్టం అంటే చెప్పలేను, కానీ సినిమా డైలాగ్గా ఉంటుంది. కానీ నాకు నిజంగా నన్ను కన్నా నా తల్లి, నేను నమ్మే నా మేకప్ నా యాక్టింగ్తో నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు సినిమాలంటే పిచ్చి. ఎందుకు అంటే ఆన్సర్ లేదు. నేను అలా ఎన్ని సీరియల్స్ని మిస్ చేసుకున్నానో తెలుసు. మిస్ అయ్యి ఈ క్యారెక్టర్ చేసి సాయంత్రం థియేటర్లో ఇది నేను లేకపోయేటప్పటికి, అరే అంత వర్క్ వదిలిపెట్టుకొని నేను వచ్చి వర్క్ చేస్తే నేను ఇందులో లేను. అదే ఎడిటింగ్లో పోయి, అలా ఎడిట్లో పోయి మీరు బాగా కష్టపడిన సినిమాకి ఎడిట్లో పోయినప్పుడు మీరు బాధపడే సినిమాలు ఏమైనా ఉన్నాయి? కాదు, సినిమాలకి అని చెప్పాలి. అన్ని సినిమాలు ఉన్నాయా మేడం? ఫింగర్స్ మీద లెక్కేసుకుని కూడా నేను 10 సినిమాలు టకా చెప్పేస్తా. అలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. కన్నీళ్ళు థియేటర్లో చూసి ఇంటికి వచ్చి ఇంట్లో ఫ్యామిలీతో ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకు మేడం అలా అంత బాధపడ్డా అంటే? ఒక సీన్ చేసాము, ఒక సినిమా, ఒక హీరో, ఒక బ్యానర్, ఒక డైరెక్టర్ అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. థియేటర్లో రిలీజ్ అయితే హీరో కోసం జనం వచ్చి చూస్తే మనకి నేమ్ వస్తుందని ఆశిస్తుంది. అది చిన్న ఆర్టిస్టే కానీ పెద్ద ఆర్టిస్టే, మెయిల్ ఆర్ ఫీమేల్, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఒక సినిమాలో మనం వర్క్ చేసామంటే నా కోసం మనిషి వస్తారని ఎవరు ఎదురు చూడరు. మీరు అన్నట్టుగా నా పేరు ఎత్తుక్కున్నాను అన్నారు కదా, శ్రావణ సంధ్య ఎవరికి తెలియదు. కానీ చిరంజీవి గారి సినిమాకి 1000 మంది వస్తారు, 1,00,000 మంది వస్తారు. ఈ 1,00,000 మందిలో 999 మంది అయినా 9వ మనిషి అయినా అరే శ్రావణ సంధ్యని చూస్తారే అన్న ఆశ ఉంటుంది. ఆశతో ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు. ఆ ఆశ నిరాశ అయినప్పుడు అది ఎవరు ఆపలేని దుఃఖం. సో ఉదయం 4 గంటలకు వెళ్ళిపోయి ఈవినింగ్ 6-7 వరకు కష్టపడి, నేను ప్రెగ్నెంట్తో ఉండి వర్క్ చేశానండి కొన్ని సినిమాలు. ప్రెగ్నెంట్ రీల్సే రియల్గా ప్రెగ్నెంట్తోనే వర్క్ చేస్తాను. నా పొట్ట ఇలా కనిపిస్తుంది కొన్ని సినిమాస్ నేను చెప్తాను మీకు. మీరు చూస్తే నా సినిమాలో నేను కాదు నా ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది. అది ఇంత పెద్ద సీన్ చేశాక ఇంత షార్ట్ మిగిలిపోతే ఎలా అనిపిస్తుంది? సో అది ఎవరు తప్పు అంటారు? అది నా తప్పే అని అనుకుంటా, అంటే నా టైం అనుకుంటా, ఎవరి తప్పు కాదు. అది సినిమాలో లెంత్ ఎక్కువైంది అనుకుంటారు, ఈ సీన్ అవసరం లేదు ఇక్కడ అనుకుంటారు. అది ఎవరు ఎందుకు అనుకుంటారనేది మనం ఇండస్ట్రీలో ఎవరికీ చెప్పలేం. నేను అలా బాగా బాధపడకూడదని నాకు కృషి గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఏడ్చిన ఏడుపైతే ఇంకా చెప్పలేనిది. వేదం సినిమాలో అల్లు అర్జున్ గారికి లవర్ క్యారెక్టర్ చేశాను. అప్పుడు చాలా సన్నగా ఉంటుండే. సన్నగా ఉన్నాను. సన్న విషయం పక్కన పెడితే ఏంటంటే, మనకి ఈయన ఫిలిం నగర్లో ఒక అమ్మాయిని ఇష్టపడతారు, ఒక పాష్ అమ్మాయిని. కానీ తిను ఉన్న స్లమ్ ఏరియా, ఫిలిం నగర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్లమ్ ఏరియాలో ఈ క్యారెక్టర్ని ఇష్టపడే అమ్మాయి ఈ క్యారెక్టర్.
వర్క్ చేసాం, సీన్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 5 డేస్ వర్క్ చేసాం. ఒక ఫైట్ సీక్వెన్స్ చేసాం. అల్లు అర్జున్కి లవర్ క్యారెక్టర్ నాకు తెలియకుండా నేను వర్క్ చేశా. 1 డే షూటింగ్ డేట్ మిస్ అవ్వడం వల్ల చేసిన వర్క్ అంతా పోయింది. నా డేట్ లేకపోవడం వల్ల. ఐ మీన్ కేరళ షూటింగ్కి వెళ్ళా. ఇక్కడ షూట్ ప్లాన్ చేశారు సడన్గా, డెత్ సీన్. చనిపోయిన అల్లు అర్జున్ చనిపోయి వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటే హీరోయిన్ కార్లో వచ్చి ఆయన చూసి సాడ్గా ఫీల్ అవుతుంది. ఆ పడుకున్న ప్లేస్ నా ఒడి, 1 సైడ్ లవర్ కింద. ఆ సీన్లో నేను లేకపోవడం వల్ల ప్రీవియస్ నేను చేసిన షూటింగ్ మొత్తం ట్రిమ్ చేస్తే నాకు క్రిష్ గారు ఫోన్ చేసి చెప్పారు, సంధ్య నువ్వు లేకపోవడం వల్ల సీన్ పడతలేదమ్మా, అది ఎలా వేయాలో అర్థం కావట్లా, తీసేస్తున్నాము, నువ్వు వెళ్ళాక ఫీల్ అవుతావేమో, ఫీల్ అవ్వక ఇది పరిస్థితి. చాలా బాధ అనిపించింది. అల్లు అర్జున్కి ఈ రోజు ఆయన ఒక నేమ్ వచ్చి ఉండొచ్చు, నేషనల్ స్టార్ ఆయన. ఆ రోజు వేదానికంటే ఒక ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్కి మిస్ అయితే ఫీల్ అవుతారు, పేమెంట్ రాకపోయినా ఫీల్ అవ్వరు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్లో కనిపిస్తే చాలు, ఈ ఫ్రేమ్లో నేను ఉంటే చాలు, అది నేను అని ఫీల్ అయ్యేది ఆర్టిస్ట్. పేమెంట్ ఎవ్వరూ మాట్లాడరు. నేను పేమెంట్ ఇవ్వకుండా లిటరల్గా ఇప్పటికే వర్క్ చేస్తాను, నా క్యారెక్టర్ అని అడుగుతా. సో ఎందుకండి యాక్టింగ్ అంటే అంత? ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు. ఎట్లా ఉంటుందంటే అది అంతే. నా ఫస్ట్ నేను బాగా ఏడ్చాను అంటే మాత్రం వేదానికే. అది ఏడుపు అని చెప్పడం కూడా తక్కువే. అది ఈరోజు చాలామంది అల్లు అర్జున్తో చేస్తామండి, అల్లు అర్జున్తో చేస్తామండి అంటే నేను ఆయనతో 7 ప్యాడ్ ఒకటి చేశాను. ఆయనతో నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాను. నువ్వు ఆర్టిస్టా అని అడిగితే సార్ పలానా గమ్యం సినిమాలో చేసింది నేనే సార్ అంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఆయన చెప్పిన ఒక వర్డ్ కానీ నా లైఫ్లో నేను ఇండస్ట్రీలో మేకప్ వేసుకునే ప్రతిరోజు నేను మిస్ కాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ వర్డ్స్ అవి. ఏంటి అది నువ్వా? బాధపడకే, ఒక మాట చెప్తాను, పర్లేదు సార్ చెప్పండి. ఏంటి ఎవతరా అది ఊర్లోంచి నిజంగా నాకు సైడ్ తీసుకొచ్చి పెట్టారనుకున్నా ఆర్టిస్టేనా మీరేనా చేశారంటే అంటే ఆయన అది ఎంత రియాలిటీగా ఫీల్ అయ్యారు ఆ గమ్యంలో. నేను చేసిన నక్సలైట్ని అసలు నేను ఆర్టిస్ట్ అన్న ఫీల్ కూడా లేదంట ఆయనకి. అది సెల్ఫ్గా ఆయనంతటా ఆయన నాకు చెప్పిన రోజు నేను తీసుకున్న హ్యాపీనెస్ని కోట్లు పోసుకున్నా కొనుక్కోలేను. నేను చేసిన జులై మూవీ అప్పుడు సార్తో నాకు చెప్పిన విషయం కూడా అది చాలా అనిపించింది. ఆర్టిస్ట్గా ఇంతకంటే ఏం కావాలి, అదే ఇంత రియాలిటీగా ఉందా, దీన్ని నిజంగా అక్కడే ఏదో లోకల్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారనుకున్న ఆర్టిస్ట్ అని నేను అది మీరని కూడా నేను అనుకోలేదండి. నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి నాతో మాట్లాడుతున్నప్పుడు చాలు అనిపించింది ఆ రోజు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నేను వర్క్ చేసినందుకు హ్యాపీ. నేను కృషి గారి మూవీస్ వరుసగా ఒక 5 మూవీస్ వర్క్ చేశాను. మొన్న కొండపొలం చేయలేదు, దాంట్లో నేను డెలివరీ అయ్యి ఉన్నాను బాబుని, 3rd మంత్ బేబీ అనమాట నాకు బాబు. కొద్దిగా బాగా బబ్లీ ఉన్నాను, ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వను అనేసి పిలిపించారు. తగ్గమంటే తగ్గాను, కానీ ఎంత తగ్గినా కూడా క్యారెక్టర్ కంటే ఆ కొండ పొలానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ లేదు. దానివల్ల మిస్ అయ్యాను. కానీ నన్ను అయితే పిలిచారు, ఏ మాటగా మాట ప్రతి మూవీకి ఆయన నన్ను పిలుస్తారు, ఒక క్యారెక్టర్ ఉంటుంది చెప్తానంటారు. మంచి సినిమాకి ప్రతిదానికి నన్ను గుర్తుపెట్టుకొని సావిత్రి గారు చెప్పినట్టుగా నాకు పుట్టినిల్లు అత్తగారి ఇల్లు లాగా నాకు కృషి గారి బ్యానర్ అంటే నా ఇల్లు. అది కృష్ణం వందే జగద్గురు, వేదం, గమ్యం. దాని తర్వాత ఒక కోడి సినిమా చేశారు బ్రహ్మానందం గారి, అందరూ కాంబినేషన్, నాకు నేమ్ యాక్చువల్గా ఐడియా లేదు. దాంట్లో చేశాను ఒక సర్వెంట్ రోలే. కాకపోతే ఇండస్ట్రీకి పెద్ద సర్వెంట్ అని మాత్రం పడిపోద్ది. మా ఇంట్లో నా పేరు మా హస్బెండ్ పెట్టిన పేరు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సర్వెంట్వి నువ్వు అని. నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఆల్మోస్ట్ సర్వెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. అవును, పని మనిషి క్యారెక్టర్. రవిబాబు గారి సినిమాలో ఒక పని మనిషి క్యారెక్టరే. రీసెంట్గా ఆదికేశవలో కూడా పని మనిషి క్యారెక్టరే. ఆయనదే 2nd, 3rd మూవీ వచ్చేసి దీని ప్రీవియస్ మూవీ అమ్మాయి కేతికా శర్మ హీరోయిన్, ఆల్మోస్ట్ వైష్ణవ్ తేజ్ గారి 3rd ఫిల్మ్. అవును, 3rd సినిమా. ఆయన 2 సినిమాలు వర్క్ చేస్తే 2 సినిమాలు కూడా సర్వెంట్ క్యారెక్టర్ చేశాను. అండ్ దెన్ మహేష్ బాబు గారి సినిమాలో కూడా మీరు యాక్ట్ చేసి కలేజాలో చూసాను నేను. అది సర్వెంట్ కాదులేండి, ఒక విలేజర్ క్యారెక్టర్. మహేష్ బాబు గారితో వర్క్ చేశాను, పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు. ఫస్ట్ మూవీ వచ్చేసి కొమ్మరం పులి చేశాను, కానిస్టేబుల్ క్యారెక్టర్. అండ్ రీసెంట్గా వచ్చేసి భీమ్లా నాయక్ చేశాను. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీగా ఉంటుంది. నేను సోన్సో అని చెప్పి నన్ను త్రివిక్రమ్ గారు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేసి, ఇదిగో ఇదే మా రౌడీ, మన సినిమాల్లో చేసింది ఈ అమ్మాయి రౌడీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆయన రిసీవ్ చేసుకొని మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బాగా పలకరిస్తారు, హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏముంది, ఆయన సెట్లో ఎంత కామ్గా ఉంటారో ఆర్టిస్ట్కి అంతే రెస్పెక్ట్ ఇస్తారు.
మనం చేసే వర్క్ని బట్టి మనకు అంతే వాల్యూగా వాళ్ళు చూసుకుంటారు. ఎంత చెప్పినా తక్కువే కొంతమంది గురించి. సో ఇప్పుడు మీరు అన్నారు కదా క్రిష్ గారికి నాకు ఒక మంచి ర్యాపో ఉందని చెప్పి. సో ఆయనతో పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా జరుగుతుంది. హరిహర వీరమల్లు అని. చేయలేదు నేను. వెళ్ళలేదు. మరి పిలవలేదు, వెళ్ళలేదు. నేను వెళ్ళి కూడా కలవలేదు. అది ఎందుకు ఏంటనేది తెలీదు గానీ, ప్రతి మూవీకి నాకు ఇన్విటేషన్ వచ్చేది. ఒక క్యారెక్టర్ ఉంది సంధ్య చేస్తావా అని. వీరమల్లుకైతే నాకు కాల్ రాలేదు. నేను కూడా వెళ్ళి సార్ నేను ఉన్నానని కూడా నేను మాట్లాడతా కుదరలేదు. మేబీ వెళ్తే ఇచ్చేవాళ్ళేమో, ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలో తెలీదు. ఈ మూవీకి మాత్రం ప్రామిస్‌గా ఆయన పిలవలేదు, నేను వెళ్ళలేదు. మీరు ఎక్కువగా మైథలాజికల్ సినిమాల్లో కూడా రకరకాలు కనిపిస్తూ ఉంటారు. సన్యాసం చేసే చేశాను. క్యారెక్టర్స్ కానివ్వండి, గుడిలో ఉండే పూజారులు పక్కన ఉండే అమ్మాయిల క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ చేశారు. నేను ఈ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పుకుంటే ప్రత్యేకంగా ఏమి లేవండి. డాక్టర్ చేశారు, నర్స్ చేశారు, లాయర్ చేశాను. ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలో లాయర్గా చేశాను. పోలీస్ చేశాను, డాక్టర్ చేశాను, నర్స్ చేశాను, కీపర్ మన పని వాళ్ళ పనులు చేశాను, మదర్ చేశాను, మేనత్త. ఈ ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆడవాళ్ళకి సంబంధించిన ఏవైతే రోల్స్ ఉంటాయో కమెడియన్ క్యారెక్టర్స్ చేశాను. అక్క, వదిన, అమ్మ, అమ్మమ్మ. మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటి ఈ ఇన్ని క్యారెక్టర్స్లో? నాకు బాగా ఇష్టమైతే గమ్యం, నక్సలైట్. నా లైఫ్ మార్చింది. నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తింపు తెచ్చింది అయితే నాకు గమ్యం. నా లైఫ్లో నేను శ్రావణ సంధ్య అంటే ఒక ఆర్టిస్ట్, అరే ఈ అమ్మాయి ఆర్టిస్ట్, ఈ అమ్మాయి ఎక్కడుందో పిలవండి, క్యారెక్టర్ ఇప్పించండి అని నన్ను గుర్తించింది అయితే గమ్యం. నాకుగా క్యారెక్టర్స్గా నచ్చిన క్యారెక్టర్ అయితే రైల్వే స్టేషన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ అన్న మీ కెరీర్లో. బోల్డ్ క్యారెక్టర్ కూడా, ఒక ప్రాస్టిట్యూట్, రైల్వే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కదా. అసలు డైలాగ్సే కానీ, ఆ క్యారెక్టరైజేషనే కానీ మన కృష్ణమాయి గారు బాగా చేశారు. ఆయన కాకుండా ఇంకెవరైనా పెద్ద డైరెక్టర్ చేసి ఒక పెద్ద బ్యానర్లో ఒక పెద్ద ప్లేస్లో రిలీజ్ అయితే నా లైఫ్ మారేదేమో అని ఒక సెకండ్ అయితే థింక్ చేశాను. సో కృష్ణమాయి గారు బాగా చూపించారు, చాలా బాగా చూపించారు, చాలా బాగా చూపించారు. చాలా బాగా సీన్స్ వచ్చినాయి. మేము ఓవరాల్గా వర్క్ చేసిన కూడా 10 days ఓవరాల్ కంప్లీట్ మూవీ. 10 daysలో మూవీ కంప్లీట్ చేశాను, టాకీ పార్ట్ మొత్తం. ఆ సినిమా కూడా చాలా బోల్డ్గా ఉంటుంది. ఇప్పటికీ యూట్యూబ్లో ల్యాక్స్లో, మిలియన్స్లో వ్యూస్, క్రోర్స్లో ఉన్నాయి. డైలాగ్ ఒకటి ఉంటుంది, ఇంట్రడక్షన్ డైలాగ్. కుర్రోళ్ళు అందరూ పడుకొని చూస్తుంటే ఒకడు వచ్చేసి అడుగుతాడు, వస్తావా? ఎందుకు రాను, వస్తా. ఎంత ఇస్తావు? 100 ఇస్తా. 100కేం వస్తుందయ్యా, 200 మంచిగా బంట. ఆ డైలాగ్ చెప్పినప్పుడు అరే షేమ్ అని ఫీల్ అవ్వడం కంటే ఇది బాగా వెల్వెట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది ఆ రోజు. తర్వాత 100 రూపాయలకి ఓకే చేసి పిల్లడు ఆకలి తీర్చడానికి. ఆకలి తీర్చాలి, అది వాళ్ళకి చెప్పిద్ది. రే ఒకని నమ్మి ఇక్కడికి వచ్చాను రా, కడుపనంగానే సంతోషించాడు, తర్వాత కడుపనకుండా వెళ్ళిపోయాడు రా, ఏం చేయమంటావు, ఏం చేయాలో తెలియక పిల్లోడు ఆకలి కోసం చేస్తున్నాను, ఒళ్ళు బలిసి చేయట్లేదు. అందరూ ఏయో పేర్లతో పిలుస్తుంటారు, ఫస్ట్ టైం మీరు అక్క అని పిలిచారు రా, చాలు ఇంకా నాకు ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి తను అవి వేరే ఫీల్ అండి. అది చెప్పిన డైలాగ్గా చెప్తే ఈ రోజుకి నేనే ఏడుస్తా మళ్ళీ, కంప్లీట్ డైలాగ్గా చెప్తే. సో మీరు మేకప్ ఆర్టిస్ట్ నుంచి మేకప్ అసిస్టెంట్, టచ్అప్ గర్ల్. ఒక బ్యాగ్ వేసుకొని టచ్అప్ చేయడానికి వచ్చిన టచ్అప్ గర్ల్. ఒక మేకప్ బాక్స్, ఐస్ బాక్స్, టచ్అప్ బ్యాగ్, అంబరిల్లా పట్టుకొని ఒక ఆర్టిస్ట్గా వెనక నుంచి ఒక టచ్అప్ గర్ల్, నాట్ ఎ మేకప్ మ్యాన్. సో మీరు అన్నారు కదా ఒక ఆర్టిస్ట్కి డబ్బుల కంట ఫ్రేమ్లో ఒక ప్లేస్ ఇంపార్టెంట్. అలా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా, చాలా ట్రిమ్లు అయిపోయి ఉంటాయి, చాలా అయిపోయి ఉంటాయి. రీసెంట్గా నిన్న 24th రిలీజ్ అయింది ఆదికేశవ. 5 scenes చేశాను, 4 scenes డైలాగ్స్ చెప్పాను, ఒక్క సీనే ఉంది. థియేటర్కి నా ఫ్యామిలీ, నా పిల్లల్ని, మా అత్తగారిని తీసుకొని వెళ్ళి అత్తమ్మ నేను చేశాను, అత్తమ్మ చూడండి, అత్తమ్మ అని కూర్చోబెట్టి చూస్తుంటే అరే ఈ సీన్లో నేను ఉండాలి, ఈ సీన్లో నా డైలాగ్ ఉండాలి, ఈ సీన్లో నేనేంటి, నాకు నేను అదే తీసుకొచ్చాను ఫ్యామిలీని నన్ను చూపించుకుంటాకి, ఒక్క సీన్ మిగిలింది అంతే. అక్కడ దాకా దీనికి ఆచార్య మూవీ, చిరంజీవి గారిది. నాకైతే క్యారెక్టర్ అని చెప్పి పిలిపిలేదు. అమ్మ 4 ఫ్యామిలీస్ ఉంటాయి, వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబరు కదా, చాలా సాడ్ సీను, మీరు బాగా చేస్తారు, మిమ్మల్ని పిలిపిమన్నారు. 4గురిలో ఒకళ్ళండి, సపరేటేషన్ కాదు అంటే ఓకే, 4గురిలో ఒకళ్ళైనా ఆచార్య అంటే చిరంజీవి గారి మూవీ. నాకెక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే నాకు కెమెరా గురించి కొద్దో గొప్ప తెలుసు.
డైరెక్టర్ గారి టేస్ట్ ఏంటో కొద్దిగా గొప్ప తెలుసు. ఫ్రేమ్ ఎక్కడ పెడితే ఎలా ఆ ఫ్రేమ్‌కి మనం కనిపించాలో నాకు తెలుసు. అలాగా ఆ నలుగురిలో ఒక్కదానిగా నేను వెళ్తున్నా కూడా ఆ నలుగురు పిల్లలు చనిపోతే ఎత్తుకుంటారు తండ్రులు. నేను ఒక్కదాన్ని ఆడదాన్ని ఒక పిల్లోడిని ఎత్తుకుంటా. అరే సంధ్య, నువ్వు డెలివరీ అయ్యింది, నువ్వు బాబుని ఆపరేషన్ అయి ఉన్నావు, నువ్వు ఆ బేబీ మినిమం 15-18 కేజీస్ ఉంటుంది, ఒక ఫర్ లెంత్ 50 మీటర్స్ రన్ చేయాలి, 1కి 5 టైమ్స్ టేక్స్ జరిగితే నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎత్తుకో, మాకు హస్బెండ్ క్యారెక్టర్స్ అందరూ ఎత్తుకున్నారు, నువ్వెందుకు ఎత్తుకుంటున్నావు లేడీవి అని నన్ను క్వశ్చన్ చేశారు. ముగ్గురు మగవాళ్ళు ఒక ఆడ తేడాగా కనిపిస్తేనే మనిషికి కనిపిస్తాము. బిడ్డని తల్లి ఒకటే తండ్రి ఒకటే కనడుగా తల్లి కూడా కంటది. ముగ్గురు మగవాళ్ళు ఎత్తుకున్నారు, నేను ఎత్తుకుంటే నాకు సపరేట్గా నా బిడ్డ మీద నా ప్రేమ, అది నా మొగుడే ఎత్తుకోవాలని గ్యారంటీ రాయలేదు కదా. బిడ్డని తండ్రే మొయ్యాలి అని అక్కడ రాసుందా అంటే వాళ్ళు చెప్పలేదు కదా, నువ్వెందుకు, నీకు హెల్త్ బాగాలేదు కదా, నువ్వు ఎత్తుకుంటాం అవసరమా? నేను ఎత్తుకుంటా. ఎందుకంటే ఆడమనిషి ఎత్తుకుంది అంటే ఆ పెయిన్ని మనం చూపించినప్పుడు నన్ను ఒక కెమెరానో ఒక డైరెక్టరో కరెక్ట్గా చూస్తే ఈ అమ్మాయిని ముందు పెడతారన్న కోరిక ఆలోచన ఉంది. అలా నేను ఒక పాపను ఎత్తుకొని ఒక కెమెరా లెఫ్ట్ యాంగిల్లో ఇలా పెట్టారు. అందరూ ఓ ఏడ్చేస్తున్నారు, వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నారు. ఏ ప్లేస్కి వెళ్ళి ఏడిస్తే మనం క్యామ్లో కనిపిస్తాము, క్యామ్లో రిజిస్టర్ అవుతాము, మనం ఇస్తున్న ఫీలింగ్ని వాళ్ళకి ఎలా తెలుస్తుందన్న టైమింగ్లో నేను ఇవ్వడం వల్ల క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. ఆ నలుగురిలో ఒకళ్ళని తీసేసి నాకు ఒక్కదానికి సపరేట్గా క్యారెక్టర్ ఇచ్చారు. 1 డే షూట్ చేశారు నా కోసం, ఒక సీన్ ఇచ్చి. నేను ఏడుస్తుంటే డైరెక్టర్ గారు అలాగే చూస్తూ ఉండిపోయారు, కట్ చెప్పకుండా. గర్వంగా చెప్పట్లా, నేను ఒక ఆర్టిస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నా. కట్ చెప్పట్లేదు నేను ఏడుస్తుంటే సారు. ఏమండి కట్ చెప్పలేదని నేను పక్కన వాళ్ళు అంటే కట్ చెప్పారు. బాగా చేసావమ్మా, చాలా బాగా వచ్చింది సీన్ అని. ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ వెళ్ళిపోయిన పాసింగ్ షాట్ ఒక్కటే ఉంది, చేసిన సీన్ లేదు. ఎడిట్లో పోయింది. ఎందుకు పోయింది అని ఎవరిని వెళ్ళి అడుగుతా నేను? డైరెక్టర్ని అడగాల, ఎడిటర్ని అడగాల, హీరో గారిని అడగాల, నన్ను పిలిపించిన మేనేజర్స్ని అడగాల, ఏడీ డిపార్ట్మెంట్ని అడగాల, నన్ను నేను అడగాల కూడా నాకు అర్థం కాల. అదే కాదు, చిరంజీవి గారిది సైరా నరసింహారెడ్డి 5th మంత్ ప్రెగ్నెంట్, ఇక్కడ నుంచి కేరళ వెళ్ళాం. సైరా నరసింహారెడ్డి వర్క్ చేస్తుండగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 3rd మంత్ అని. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. కొంతమంది ఫ్యూ క్యారెక్టర్స్ని మాత్రమే కేరళ తీసుకెళ్తున్నారు, కొన్ని సీన్స్కి డైలాగ్స్ ఉన్నాయంట అక్కడ, ఎవరన్నా ఇష్టం ఉందన్నట్టుగా ఎట్లా సంథింగ్ సెలెక్ట్ చేశారు. నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారా, నేనే వస్తానని వెళ్ళాను అనేది ప్రామిస్గా నాకు గుర్తులేదు. నేను వెళ్ళా. ఎంతమంది వెళ్ళుంటాం, మొదలు ఒక 8 మెంబర్స్ గర్ల్స్ వెళ్ళుంటాం. అందరికీ సేమ్ డైలాగ్ ఇచ్చారు, అందరి చేత చెప్పించారు, అందరి చేత వీడియో తీసుకొని వెళ్ళి డైరెక్టర్ గారికి చూపించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు, ఒక్కొక్కరు ఎలా చెప్పారు, ఒకటే డైలాగ్ని ముగ్గురు చేత 4 చేత చెప్పించుకొని తీసుకెళ్ళి డైరెక్టర్ గారు చూశారు. అరే ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, ఒక 4గురిని సెలెక్ట్ చేశారు, 4 క్యారెక్టర్స్ చేసాం. డైలాగ్ చెప్పాక గర్వంగా చెప్పట్లేదు, చిరంజీవి గారు మెచ్చుకున్నారు డైరెక్టర్ గారిని కానీ మా డిపార్ట్మెంట్ని కానీ. అరే మంచి ఆర్టిస్ట్ అని. ఎందుకు అంటే దానికి ముందు ఒక ఆర్టిస్ట్ని కన్నడ నుంచి తీసుకొచ్చారు. నేను ఆర్టిస్టుల పేరు ఎక్స్పోజ్ చేయాలని నాకు లేదు, ఒకళ్ళని తక్కువ చేయాలన్న ఆలోచన కూడా నాది కాదు. ఆవిడ 1కి 8 టేకులు తీసుకున్నారు ఒకటే డైలాగ్ని. మేము ఒకటే డైలాగు 4 పంచితే ఒక సింగిల్ టేక్లో చెప్పాం 4 ఆడవాళ్ళం. అందులో నా డైలాగు చాలా బాగా పెయిన్ఫుల్ క్యారెక్టర్. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరినో తీసుకొస్తారా, మన వాళ్ళని కొద్దిగా గుర్తించండి రా అని చెప్పి ఏడీస్కి గర్వంగా మా గురించి మాట్లాడేళ్ళారు చిరంజీవి గారు. హోప్ ఓకే ఈయన మెచ్చుకున్నారు, ఈ డైలాగ్ ఇంత బాగుంది, థియేటర్లో ఇంత బాగుంటుంది, డబ్బింగ్కి పిలవలేదు ఇంకా లేదా, డబ్బింగ్కి పిలవలేదు ఇంకా, క్యారెక్టర్ లేదా, తెలిసిన విషయం లేదండి, ఆ సీన్ని సాంగ్లోకి ఇన్వాల్వ్ చేశారు అందుకనే డబ్బింగ్ చెప్పించట్లేదు. ఓకే సాంగ్లో ఇన్వాల్వ్ చేసినా నా సీన్ అయితే తీసేస్తారు అన్న ఆలోచన లేదు. తీరా చూస్తే ఒక షార్ట్ పడింది, ఆయన నైఫ్తో ఆయన హెడ్ కట్ చేస్తే నాకు బ్లడ్ వచ్చేసి ఇలా చిమ్మిద్ది ముఖం మీద. క్లైమాక్స్ కాదు, మిడిల్ ఆఫ్ సీన్లో సాంగ్ సైరా నరసింహారెడ్డి సాంగ్ ఉంటుంది కదా, టైటిల్ సాంగ్లో అందరి గురించి చెప్తుంటారు. మన ఆర్టిస్ట్ దువాసి మోహన్ గారు ఒక క్యారెక్టరు, నేను అండ్ ఇంకొక అమ్మాయి, మొత్తం 4 చేసాం. 4వి 4 డైలాగ్స్. దువాసి మోహన్ గారు అంటారు, అయ్యా చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తే పుచ్చ తాగమన్నారు అయ్యా బ్రిటిష్ వాళ్ళు, కట్టెలు ఏరుకుంటానికి పోతే పాడు చేశాడు అయ్యా.
పసిబిడ్డకి పాలిస్తుంటే శిస్తు కట్టలేని దానికి బిడ్డకి పాలిచ్చే హక్కు లేదని మీదకొచ్చి పాలు తాగాడయ్యా నా డైలాగ్ నేను చెప్తే, నా చెప్పిన డైలాగ్ రియాక్ట్ అయ్యి ఆ బ్రిటిష్ వాడిని నరికేస్తాడు చిరంజీవి గారు. ఆ విజువల్ కూడా తీసాం. నన్ను ఒక మనిషి ఇట్లా, నేను బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే బేబీని ఇలా పట్టుకొని పక్కన పడేసి ఒక మనిషి నన్ను ఇట్లా పుల్ బ్యాక్ చేసుకొని నా మీద ఆయన పాలు తాగుతున్న ఇట్టుగా సీన్ విజువల్గా కూడా మనం వర్క్ చేసాం, షార్ట్స్ తీసాం. ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఇంత పడుతుంది అని, జస్ట్ బ్లడ్ పడేది ఉంది అంతే. ఏడవటం కూడా అలవాటు అయిపోయింది. చాలా ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. అది ఎవరి తప్పు అనేది ఇండస్ట్రీని ఎవరిని అడగలేము, ఏ ఆర్టిస్టు ఎవరిని అడగలేదు అంతే. ఈరోజు ఎందుకు చెప్తున్నాను కూడా తెలియదు, కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న బాధ. ఆర్టిస్ట్ని పిలిచినప్పుడు, ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఉంటుంది అంటే చేయించాలి. ఇండస్ట్రీలో ఎవరు కూడా పేమెంట్స్ కోసం వర్క్ చేయరు, ఈవెన్ హీరో గారైనా సరే పేరు కోసమే చేస్తారు. పేరు వచ్చాక పేమెంట్స్ ఇస్తారు, పేమెంట్స్ పెరుగుతాయి. నేను చేసిన ఫస్ట్ నా డబ్ల్యూ మూవీ గంగాకి నేను 500 తీసుకున్నా, నేను గమ్యానికి 600 తీసుకున్నా. అదే గమ్యం తమిళ్లో చేస్తే 6000 తీసుకున్నా. అదే గమ్యం నేను కన్నడలో వర్క్ చేస్తే 8000 తీసుకున్నా. అదే టైంలో పర్ డే 600 ఎక్కడ, 6000 ఎక్కడ, 8000 ఎక్కడ. ఆ రోజే నాకు పడింది 2006లోనే త్రిముఖ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అని. తెలుగు, కన్నడ, తమిళ్ 3 లాంగ్వేజ్లో వర్క్ చేసా ఒకటే మూవీని. కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే తెలుగులో నుంచి తీసుకెళ్లారు. అట్లా కన్నడలో అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళా తెలుగు నుంచి ఆ క్యారెక్టర్కి, నక్సలైట్ క్యారెక్టర్కి. త్రిముఖ లాంగ్వేజ్ అని చెప్పి నాకు ఒక నేమ్ ఇచ్చారు. నాకు దాని తర్వాత వరుసగా వర్క్స్ వచ్చాయి, క్యారెక్టర్స్ వచ్చాయి, ప్రెగ్నెన్సీ రోల్స్ వచ్చాయి. ఒక్కడినే మూవీ హీరో ఇంట్రడక్షన్ సీన్, మన జీవా గారిని వీడి నడి రోడ్డు మీద కాల్ చేయాలి మన నిత్యమేనన్ గారు అనగానే షూట్ పేలిద్ది, హీరో గారు పైనుంచి కాలుస్తారు. దాని ప్రీవియస్ ప్రెగ్నెంట్ లేడీ. ఒకటని కాదండి, చేశా, దేవుడి దయ వల్ల చాలా చాలా చేశాను. ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేశా. సో అమ్మాయిలకి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అవ్వడమే కష్టం, అలాంటిది ఒక అమ్మాయి ఆర్టిస్ట్గా నిలదొక్కుంటూ ఒక 25 ఏళ్ళు సర్వైవ్ అవుతుందంటే ఇంకా కష్టం. అంటే చూస్తున్న వాళ్ళకి అర్థం అవుతుంది, అంటే ఇక్కడ ఉండి లైవ్లో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్. సో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి? చాలా ఉంటాయి వెనకతల ఆ స్ట్రగుల్స్, ఆ ప్రెజర్. కానీ నాకు ఈ రోజుకి కార్ లేదు, నేను ఈ రోజుకి కారు కొనుక్కోలేను. నాకు ఈ రోజుకి ఒక యాక్టివా బైక్ ఉంది, ఒక యాక్టివా బైక్ తప్పించి నేను కారు కూడా కొనుక్కునే స్తోమత లేదండి. సింపుల్ మై ఆన్సర్. సో కమింగ్ టు పర్సనల్ లైఫ్, ఎలా పెళ్లి చేసుకున్నారు? హ్యాపీ. ఏ టైంకి చేసుకున్నారు? 2013 చేసుకున్నాను, నాకు 27 ఇయర్స్ వచ్చాక. ఇండస్ట్రీలో ఏదో సాధించేద్దాం, పొడిచేద్దాం, పీకేద్దాం అని చెప్పి 27 ఏళ్ళు వచ్చేదాకా కూడా పెళ్లి చేసుకోవాలి. అంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఉండదు ఇంక ఇండస్ట్రీలో అన్న టాక్కి 27 క్రాస్ అయ్యేదాకా కూడా నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఇండస్ట్రీలో ఇంకా ఏదో సాధించాలి అన్న ఫీలింగ్తో నేను వచ్చింది 13 ఇయర్స్కే ఇండస్ట్రీకి వచ్చా. 27 ఇయర్స్ వచ్చేదాకా కూడా నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ కోసమే వెయిట్ చేశాను. ఇంకా ఎంత చేసినా చేస్తున్నా, నాకంటూ గుర్తింపు ఉంది, నాకంటూ క్యారెక్టర్ ఉంది, నాకంటూ ఎస్పెషల్గా ఒక సీన్స్ ఉన్నాయి. కానీ నాకు ఎందుకు నేను వెలివేట్ అవ్వట్లేదు, లేకపోతే నాకు ఇంకెందుకు నెక్స్ట్ వస్తున్నా, నాకు ఎందుకు ఆ కెరియర్ వేరే విధంగా వెళ్ళట్లేదు అనేది నాకు తెలియట్లా. ఇంకా వెయిట్ చేసి 13లో నేను ఒక షూట్కి వెళ్తే, షూట్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్ నా హస్బెండ్, ఆయనే చూసి, ఆయనే ఫాలో అయ్యి, ఆయనే ప్రపోజ్ చేసి మా ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, 2 ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. సింపుల్గా టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం. హ్యాపీ, 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. బేసిక్గా సినిమాల్లో ఏంటంటే సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. అంటే మీరు ఎంత నాకు ఆయన ప్రపోజల్ నచ్చింది, క్యూరియస్గా నచ్చి ఉంటారు. ఆయన ప్రపోజల్ నచ్చింది. నేను మనిషిని కూడా చూసానో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, ప్రపోజల్ నచ్చింది. నేనున్న ఇండస్ట్రీని 14 ఇయర్స్ అప్పటికి నాకు కంప్లీట్ అయిపోయినా నాకు ఒక్కొక్కలాగా ప్రపోజ్ చేసి ఉంటారు. నన్ను ఎవరు లవ్ చేయలేదండి, నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదండి అంటే ఫూలిష్. నేను అప్పుడున్న నా ఫిజిక్ వేరు, నాకు రెండో ఇలియానా అన్న పేరుంది, చాలా సన్నగా, చాలా షేప్గా, అదొక కర్వ్ ఉండేది బాడీ.
నితిన్ గారి మూవీలో అది అయితే అసలు ఇక హారబుల్, అదొక బాయ్ క్యారెక్టర్, ప్లే బాయ్ క్యారెక్టర్. అది చాలా సన్నగా చాలా సన్నగా మోడల్ టైప్ లో. మీరు గమ్యంలో చూస్తే అసలు బాయా గాలా అనుకుంటారట, ఫ్లాట్ గా ఉంటా. నేనే ఎప్పుడన్నా ఒకసారి గమ్యం పెట్టుకొని చూస్తుంటే ఇది నేనేనా అనిపిస్తుంది. నాకు ఒక 17 years ఉండొచ్చు మేబీ అప్పటికి. ఆ కర్లీ హెయిర్ ఒక్కటి గుర్తుపట్టగలిగి. కర్లీ హెయిర్, కొద్ది కళ్ళు, కొద్ది పళ్ళు, ఎత్తుపళ్ళు, ఇవే కొద్ది గుర్తింపిస్తాయి. వీరా సినిమా అప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. రవితేజ గారి సినిమా. నేను కొన్ని క్యారెక్టర్స్ చేశాక నాకు క్యారెక్టర్స్ రావట్లా. వెయిట్ చేస్తుండగా నాకు వర్క్స్ తగ్గిపోవడం వల్ల నేను యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా కార్డ్ తీసుకున్నా. మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకునేంత కూడా నా దగ్గర అమౌంట్ లేవు ఆ రోజు కూడా. నాకు ఒక సాంగ్కి, అంటే ఒక షూటింగ్కి నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్తే అక్కడ మన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ సాంగ్కి వచ్చారు. ఒక పబ్లో సాంగ్ అనమాట. బ్యాక్గ్రౌండే చేస్తున్నా నేను, ఆర్టిస్ట్గానే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే దానికి నేను హమ్ చేసుకుంటూ నా బాడీ లాంగ్వేజ్ ఇస్తుంటే మాస్టర్ పిలిచి, మీకు మంచి డ్యాన్స్ చేసే స్కిల్స్ ఉన్నాయి, మరి మాకు ఇట్లా యూనియన్ ఉంది కదా, మీరు వెళ్ళి యూనియన్లో కార్డ్ తీసుకొని మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అని సార్ ఒకళ్ళని పిలిచి ఒకళ్ళని రికమెండ్ చేస్తే నేను యూనియన్కి వెళ్ళి 3000 అరౌండ్ నేను కట్టుంటాను అంతే కార్డుకి ఫస్ట్. మిగతాది మొత్తం ఇన్స్టాల్మెంట్ బేసిక్గా కట్ అయిపోయింది. 1 lakh నా కార్డ్ వాల్యూ, కానీ 3000 కట్టుంటాను నేను టోకెన్ అమౌంట్ కింద. సాంగ్స్ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా. నేను ఐటమ్ సాంగ్స్ చేశాను ఒక 5-6 మూవీస్. సో ఒక డాన్సర్గా బాగుందా లైఫ్? ఎలా ఇప్పుడు చేయట్లేదండి బాబు, అంటే 2014-15 నుంచి అయితే వర్క్ చేయట్లేదు డాన్సర్గా. లైఫ్ బాగుంది, నాకు కాల్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక నేమ్ వచ్చింది, కొన్ని క్యారెక్టర్స్ పడుతున్నాయి. అండ్ 2 బేబీస్ బాగున్నాయి అయ్యేటప్పటికి కొద్దిగా హెల్త్, బాడీ లాంగ్వేజ్ మారిపోయింది, స్ట్రక్చర్ మారిపోయింది, కొన్ని కాస్ట్యూమ్స్కి సూటబుల్ కాదు. కొన్ని కారణాల వల్ల కొన్ని క్యారెక్టర్స్ని పోగొట్టుకోకూడదు అనేసి నేను సాంగ్స్కి వెళ్ళట్లా. కానీ నాకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్, ఎందుకంటే నాకు ఒక్కనొక టైంలో అదే ఫుడ్ పెట్టింది. సో ఏం లేని టైంలో సాంగ్స్ పెంచి 3 daysకి నేను 3400 చేంజ్ తీసుకునేదాన్ని చేతికి. సో ఇప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ప్రొడక్షన్ మేనేజర్. ఇప్పటికి స్టిల్ ఆయన తరపు నుంచి లైఫ్ అసలు అది వేరంతే. నేను ఇండస్ట్రీలో నా క్యారెక్టర్స్ లేవు, నేను ఎంత ఫీల్ అవుతున్నది పక్కన పెడితే, నాకు ఇంట్లో నా హస్బెండ్ కానీ, నా అత్తగారు, నా మామగారు, నా ఆడపడుచు, నా ఇంట్లో నా కుటుంబం నాకు ఎప్పుడు నా వెనకున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. నాకు అందుకే గర్వంగా ఉంది. నేను ఎన్ని క్యారెక్టర్స్ చేశాను, నేను కారు కొనుక్కోలేదా, షూటింగ్స్ క్యారెక్టర్స్ చేయలేదా, నేను వర్క్ చేయలేదా అనేది కూడా నన్ను ఎవరు ప్రశ్నించరు. నువ్వు తేవాలి, మేము తినాలి అని కూడా నన్ను ఇంట్లో ఎవరు అడగరు. నీకు నచ్చితే షూటింగ్కి వెళ్ళు, నీకు నచ్చకపోతే ఇంట్లో నువ్వు. అది ఎలా చెప్పాలో కూడా తెలియదు వాళ్ళ మాటలు నేను, అంతే. సో కొత్తగా రావాలనుకునే ఆర్టిస్టులకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండస్ట్రీకి వచ్చేది ఒకటేనండి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, నన్ను నేను వేరే వాళ్ళకి చూపించుకోవాలి అన్న ఆలోచనతోనే వస్తారు. అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతారు. అమ్మాయి అనేటప్పటికి ఒకలాగా చూస్తారు, అబ్బాయి అనేటప్పటికి ఇంకోలాగా చూస్తారు, అంతే. అబ్బాయిలకి స్ట్రగుల్స్ లేవని ఎవరన్నారండి? ఎలాంటి స్ట్రగుల్స్ మీరు చూసిన? ఇప్పుడు మీరు యాజ్ ఏ యాంకర్గా మీరు ఏ స్ట్రగుల్ పడకుండా ఈ ప్లేస్లో కూర్చున్నారని మీరు చెప్పగలుగుతారా? అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నేను యాంకర్ని కాదు, నేను ఆర్టిస్ట్, మీరు యాంకర్, కానీ మనం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించే. మీరు ఏ స్ట్రగుల్ లేకుండా ఈ ప్లేస్లో ఉన్నానని యాజ్ ఏ బాయ్గా మీరు చెప్పగలుగుతారా? ఇంపాసిబుల్. ఇంకా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి, నాకైతే దృష్టిలో ఇద్దరు ఒకటే. ఇండస్ట్రీకి ప్రతి మనిషి కష్టపడటానికే వస్తాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాకే వస్తాం. మనం ప్రూవ్ చేసుకున్నాక అది కనిపించలేదు, తెలీదు, కనిపించేంత మనుషులు చూడలేదో తెలీదు. అది ప్రతి మనిషి ఫీల్ అవుతారు. యాజ్ ఏ ఆర్టిస్ట్గా కానీ, యాంకర్గా కానీ, డాన్సర్గా కానీ, మాస్టర్గా కానీ, డైరెక్టర్గా కానీ, ఎనీ టెక్నీషియన్ 24 క్రాప్స్లో ప్రతి క్రాప్లో ప్రతి పర్సన్, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి పర్సన్ ఏదో ఒక సెకండ్లో బాధపడని రోజు ఉందని ఎవరన్నా ట్వీట్ చేయమనండి, నేను వాళ్ళకి శాస్త్రాన్ని నమస్కారం పెడతా. నడి రోడ్డు కాదు, 4 రోడ్ల మధ్య, 3 రోడ్ల మధ్య, 2 రోడ్ల మధ్య, 1 రోడ్డు మధ్య, ఏ రోడ్లో అయినా సరే నేను శాస్త్రాన్ని నమస్కారం పెడతా. నేను స్ట్రగుల్ పడకుండా ఇండస్ట్రీలో ఈ ప్లేస్లో ఉన్నానని ఒక్కళ్ళైనా చెప్పమనండి. 24 క్రాప్స్లో ఒక్క పర్సన్ చాలు నాకు. నాట్ ఏ బాయ్, నాట్ ఏ గర్ల్, ఎవ్రీవన్. అది మిడిల్ ఏజ్, చైల్డ్ ఏజ్, ఓల్డ్ ఏజ్, డెడ్, లాస్ట్ ఏజ్, ఎవరి గురించి అయినా అడగండి వెళ్ళి. యాజ్ ఏ యాంకర్గా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి మనిషిని వెళ్ళి వాళ్ళని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకునే
ఇది మీకుంది కాబట్టి మీ లైఫ్లో మీరు ఇండస్ట్రీలో యాంకర్గా ఉన్న రోజుల్లో ఒక్క పర్సన్ చేతైనా చెప్పించండి, నేను ఏ స్ట్రగుల్ పడకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం పెడతా. సో అమ్మాయిలకి అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలకి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇండస్ట్రీ ఎప్పుడు తప్పు కాదండి. చాలామంది ఇండస్ట్రీని తప్పు పడతారు. మన ప్రవర్తన బట్టి ఇండస్ట్రీ ఉంటుంది. నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ మన ఇండస్ట్రీ కాకుండా మట్టెత్తే కూలి మనిషికైనా కష్టం ఉంది, ఆడదానికైనా మగాడికైనా. ఒక జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళకి కష్టం ఉంది. అందరు ఆడవాళ్ళు నేను అంటల్లా, కష్టం లేకుండా స్టెప్ ఎక్కి వెళ్ళే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది. మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ బాగుండి మనకెవరన్నా పుష్ బ్యాక్ ఇస్తూ అరే నీకెందుకు, నీకు ఇన్ని డబ్బులు ఉన్నాయి నువ్వు పో అని వీళ్ళు సెల్ఫ్గా బయటకు వస్తే మనల్ని ఎవరు టచ్ చేయరేమో, కానీ కష్టపడి బ్రతుకుదామన్న ప్రతి ఒక్క ఆడ మనిషికి మగ మనిషికి కష్టం ఉంది. లేదు అని చెప్పడం తప్పు, అబద్ధం. తప్పని కూడా నేను అన్నది అబద్ధం అవుతుంది. ఫస్ట్ టైం అంటే ఒక్క అమ్మాయిల కోసమే కాకుండా అబ్బాయిల గురించి కూడా ఎంతలా మాట్లాడడం సమానం. సింపుల్ అండి. మనం ఒక తాపీ పని అంటారు తెలుసు కదా, ఆడవాళ్ళు పనికి వెళ్తారు, మగవాళ్ళు పనికి వెళ్తారు. వీడికి 50 రూపాయలు ఇస్తారు, దానికి 50 రూపాయలే ఇస్తారు. ఇది వేరేగా అడుగుతారు దీన్ని, దాడికి 50 ఇస్తే 30 రూపాయలు మందు తాగిపించరా అని అడుగుతాడు. రైట్ ఆర్ రాంగ్? అంటే ఎవరికి ఉండాల్సిన మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఈ రోజు వాడికి 30 రూపాయలు పెట్టి తాగిపించకపోతే రేపొద్దున 50 రూపాయల సంపాదన లేకపోతే ఆ 20 రూపాయలైనా నా ఫ్యామిలీకి నేను తీసుకెళ్ళలేనేమో అని అనుకొని ఈ 30 రూపాయలతో తాగిపించే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు ఎత్తుక్కుంటే అందులో మీరు కూడా ఒకళ్ళు అవుతారని నేను అనుకుంటా. కాదని చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు. అంటే మీరు బయట సొసైటీకి చెప్పుకుంటా నాకేంటండి 3 కార్లు ఉన్నాయి, నాకేంటండి విజయవాడలో ల్యాండ్ కొన్నా, మణికొండలో ల్యాండ్ కొన్నా, నాకు మా అత్తగారికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందండి, నా ఫ్యామిలీ మా అమ్మగారి తరపు నుంచి ఇంత ఫ్యామిలీ ఉందండి అని చెప్పుకోవచ్చు. ఎవరు ఎంత చెప్పుకున్నా మన సెల్ఫ్, మన పర్సనల్, నా అని ఇంటర్నల్గా మనకున్న లోపల ఉన్న శ్రావణ సంధ్య అనే దాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వచ్చింది ఆన్సర్, నువ్వేం చేసావు అనేది. సో నేను దాన్ని నమ్ముకొనే బతుకుతా. శ్రావణ సంధ్య గారు, సో మీరు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కదా, మీకు బిగ్ బాస్ అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి? లేదండి, వస్తే హ్యాపీ. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా నాకు ఏమైనా అవకాశం దొరికిద్దని ఫీల్ అవుతుంటా. స్క్రీన్ ప్రెజెన్స్ అక్కడైనా బాగుంటుంది. ప్రెజెన్స్ అంటే ఏమండి, ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అంటూ సపరేషన్ ఉండదండి. మన బిహేవియరే మన ప్రెజెంట్నెస్, నా ఫీలింగ్ అయితే. నేను మీతో మాట్లాడే తీరుని బట్టి మీరు నాతో మాట్లాడతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించా, ఆ తాపీ పనిలో ఒకళ్ళలో మగవాళ్ళలో మీరు ఒకళ్ళు అయి ఉండొచ్చు అని, మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారు. ఆన్సర్లో మౌనం అంటేనే సమాధానం. ఏమీ చేయనప్పుడు, ఏమీ చేయలేనప్పుడు, ఏదైనా సాధించినప్పుడు ఇలా మాట్లాడేస్తాం. ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నామంటే ఖచ్చితంగా అందులో సమాధానం ఉంది. అది ప్రతి మనిషికి ఉంది, నా ఫీలింగ్. నేను ఆ ఫీల్తోనే నేను గర్వంగా బతుకుతా. నా ఫ్యామిలీతో నేను ఏంటి అని నుంచున్నానంటే కేవలం నా వెనకున్న నా గర్వమే. సూపర్. ఇదే కాన్ఫిడెంట్గా ఇంకా మంచి మంచి రోల్స్ రావాలి. సో మీ వస్తున్నాయి, గుర్తింపు ఎక్కడ రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. రోల్స్ వస్తున్నాయి, నేను ఎవరిని అంటలేదు. నేను ఈ సినిమా చేయలేదు, ఆ సినిమా చేయలేదు, ఆ డైరెక్టర్ గారితో వర్క్ చేయలేదు, ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయలేదు, ఈ హీరో గారితో వర్క్ చేయలేదు అని చెప్పుకుంటాకలేదు. తరుణ్ గారితో, కృష్ణవంశీ గారితో శశిరేఖ పరిణయం చేశా. మంచి క్యారెక్టరే, సీన్స్ సపరేట్గా డైలాగ్స్ ఉన్నాయి. ఏ రోజు నేను బ్యాక్గ్రౌండ్గా పాసింగ్ క్యారెక్టర్స్ అయితే చేయలేనండి. ఒక వెరీ రేర్ పాసింగ్ క్యారెక్టర్స్ కౌంట్ చేసుకున్నా ఓవరాల్ మీద ఒక 20 మూవీస్ దొరికినా 80 మూవీస్ నేను క్యారెక్టర్స్ చేసినవే దొరుకుతాయి. గమ్యం, వీర, శశిరేఖ పరిణయం, కలేజా, గోలీమార్, రైల్వే స్టేషన్, హీరో, రీసెంట్గా జాంబీరెడ్డి, కృష్ణం వందే జగద్గురం, ఆదికేశవ, సైరా నరసింహారెడ్డి, ఆచార్య, భీమ్లా నాయక్, పవన్ కళ్యాణ్ గారిదే కొమ్మరం పులి, ఇంకా ఇలాంటి నా లిస్ట్ నాకే గుర్తులేదు. కానీ స్పెషల్గా చెప్పుకుంటూ పోతే నా క్యారెక్టర్స్గా ఒక్కడినే, అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఏవి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ చేసినవి లేవు. జాంబిరెడ్డి అంటే గుర్తొచ్చింది. సో సర్వెంట్ క్యారెక్టర్, ప్రశాంత్ వర్మ గారు సర్వెంట్ క్యారెక్టర్. ప్రశాంత్ వర్మ గారి విజన్ కొంచెం యూనిక్ విజన్, అదొక క్రియేటివ్ డైరెక్టర్స్లో ఆయన ఒకడు తెలుగులో. ఆయనతో ఎలా అనిపించింది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్? కొత్త డైరెక్టర్లు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చేసిన ఆదికేశవ మూవీ కూడా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు. కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఉండదండి.
డైరెక్టర్కి గట్స్ ఉంటాయి, డైరెక్టర్ గారికి ఒక థాట్ ఉంటుంది, డైరెక్టర్ గారికి ఒక విజువల్ ఉంటుంది, ఒక విజువల్ ఉంటాయి కదా, వాటిని బయటికి చూపించేదే డైరెక్టర్. అది చూపించుకోలేనప్పుడు డైరెక్టర్ అవ్వలేరు. వర్క్ స్కిల్స్ అంటారా, వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా వర్క్ చేసి వాళ్ళ దగ్గర నుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది మన సెల్ఫ్గా ఒక 50% ఉంటే, మనం వర్క్ చేసిన దగ్గర నుంచి ఖచ్చితంగా 50-60% నేర్చుకుంటాం. నేను ఈరోజు ఆర్టిస్ట్గా నిలబడుతున్నానంటే నాకైతే శివపార్వతి ఆంటీయే కారణం. తాను యాక్ట్ చేసినప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఒక టచ్అప్ గాల్ అయినా తను ఏం చేస్తున్నారు, ఇప్పుడు టచ్అప్ గ్యాప్లో నాకు వచ్చి టచ్అప్ చేస్తారు, నేను వెళ్ళి టచ్అప్ చేసే గ్యాప్లో షార్ట్ ఎందుకు ఆగింది, వన్ మోర్ ఎందుకు చేస్తున్నారు, కెమెరా ప్రాబ్లమా, లైటింగ్ ప్రాబ్లమా, మేకప్ ప్రాబ్లమా, ఆర్టిస్ట్ ప్రాబ్లమా అనేది నేను ఆ టైంలో అబ్జర్వ్ చేసుకున్నాను. తెలియని వయసులోనే అది నాకు ఇమిడిపోవడం వల్ల నేను ఈరోజు నాకు ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకుంటున్నానేమో. నేను ఇంకా నా గురించి చెప్పాలంటే, నేను తెనాలిలో పుట్టానండి. నాకు ఒక చిన్న ఫ్యామిలీ. నాన్నగారు చనిపోయారు నాకు 5th year బేబీ అప్పుడే. అమ్మ ఇద్దరం ఆడపిల్లల్ని కష్టపడి పెంచింది. మీరు అన్నట్టుగా ఆడవాళ్ళలో ఒక్క ఆడది తండ్రి లేకుండా, తల్లి లేకుండా, కట్టుకున్న మొగుడు లేకుండా 2 ఆడపిల్లని షేర్గా పెంచింది తెనాల్లో నా అమ్మ. రోడ్డు మీద ఇడ్లీలు అమ్మి, ఒక చెట్టు కింద కూర్చొని ఇడ్లీ అమ్మి, ఒక ఏజ్కి నేను స్కూల్ మానేసుకొని 2 చేతుల్లో ఇడ్లీ పట్టుకొని ఇళ్ళమ్మట ఇడ్లీ అమ్మ అని అమ్ముకుంటూ మార్కెట్కి వెళ్ళి 4 సంవత్సరాలు ఇడ్లీ అమ్మి వచ్చా. నా ఇన్కమ్ స్టార్ట్ అయింది 9th yearలోనే. నా 9th yearకి నాకు 9 సంవత్సరాల వయసుకే నేను 100 రూపాయలు నా సెల్ఫ్గా నేను సంపాదించుకున్నా. ఏ రోజు మా అమ్మ భయపెట్టలా, నువ్వు ఆడపిల్లవి అని. కాబట్టి ఆడపిల్ల మగపిల్ల అనేది సపరేషన్ మా అమ్మ నాకు పెంచలేదు. నాకు 2 పిల్లలు, మగపిల్లడు ఆడపిల్ల పుట్టినా నేను ఏ రోజు వాళ్ళిద్దరికి సపరేషన్ చూడలేదు. ఆడపిల్ల అని దీన్ని కొట్టను, మగపిల్లోడు అని దాన్ని వాడి దగ్గరికి తీసుకోను, ఇద్దరూ సమానమే నాకు. మా అత్తగారు ఇప్పుడు నన్ను అంటారు, ఆడపిల్లవి నువ్వు లెగు, ఆడపిల్లే లెగవాలా ఏంటి, మగపిల్లోడు లెగవకూడదా? ఏ రంగంలో ఆడది సమానంగా లేదు, మగాడు సమానంగా లేరు. మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఇప్పుడు నాకు తెలిసి కష్టాల వల్ల బయట ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారని నేను అనుకుంటున్నా. సుఖాల వల్ల చాలామంది అంటుంటారు మనకి స్వతంత్రం వచ్చి ఆడవాళ్ళు బయటకు వచ్చారు అని. చాలా తప్పు. ఆడవాళ్ళకి కష్టాలు పెరగడం వల్ల బయటకు వస్తున్నారు. అది ఎవరైనా గుర్తిస్తే బాగుండని అనిపిస్తుంది. ఒక ఆడ మనిషిగా నేను చెప్తున్నాను, నాకు కష్టాలు వచ్చి నేను బయటికి రావట్లా, అందరూ కష్టాలతో బయటికి రావట్లేదు, కానీ బయటికి ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేది మాత్రం కష్టాలతోనే. 60% to 70% మీరు వెళ్ళి ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి. బయటికి ఒక ఆర్టీసీ బస్ ఎక్కి మీరు ఒక మైక్ తీసుకొని ప్రతి ఆడ మనిషిని అడగండి, ఏమంటే మీరు ఇష్టంగా వర్క్ చేస్తున్నారా, కష్టంతో వచ్చి వర్క్ చేస్తున్నారా? మీకు ఎంతమంది ఆన్సర్ ఇవ్వగలుగుతారో నాకు ఆ రోజు చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఇష్టంగానే వచ్చి చేస్తున్నాను అనేది ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వచ్చేవాళ్ళు ఇష్టంగా కొంతమంది అయితే, అదే ఫ్యామిలీ కోసం కష్టపడే ఆడవాళ్ళు 60-70% ఉన్నారు. సో నా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీకు షూటింగ్లోనే చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిందండి. సో ఇంటర్వ్యూకి అదే ఫ్రాక్చర్ అయిన చేస్తాను వచ్చాను. అది చిన్న కట్టు, అంటే ఫ్రాక్చర్ మీన్స్ నేను ఒక షూటింగ్కి కన్నప్ప మూవీకి న్యూజిలాండ్ వెళ్ళాను. వెళ్ళిన 3 daysకి 4 daysకే అనుకోకుండా బాత్రూంలో పడిపోయాను. నాకు అని అనుకున్నాను, చిన్న పెయినే కదా, లైట్ తీసుకో, ఏం కాదు, తగ్గిపోతుంది. బాత్రూంలో సడన్గా జారిపడ్డాం, ఏమవుతుందిలే అని 20 days పట్టించుకోకుండా నా వర్క్ మీదే కాన్సన్ట్రేషన్తో నేను వర్క్ చేస్తూనే ఉన్నా. న్యూజిలాండ్లో అక్కడున్న వెదర్కి, అక్కడున్న ప్లేస్కి మన చెయ్యి ఇలా ఓపెన్ అవ్వట్లేదు, ఇలా తిరగట్లేదు. నాకు డేస్ గడిచే కొద్దీ అక్కడ ఉండే వాతావరణానికి ఏదో పెయిన్ అవుతుంది. నేను జస్ట్ మనం అందరం పెయిన్ కిల్లర్స్ 1 month షూట్ కంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్తాం. అలా నేను తీసుకెళ్ళిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నా, పెయిన్ కిల్లర్ వేసుకున్న రోజు తగ్గుతుంది, నెక్స్ట్ డే నార్మల్గా ఉంటుంది. చెయ్యి చూసే కొద్దిగా ఓపెన్ అవ్వట్లేదు, ఇట్లా నాకు వెనక్కి ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఇట్లా 2 చేతులు చాపడానికి రావట్లేదు ఈ చెయ్యి. నేను హీరో గారి దగ్గరికి, మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందండి, మరి ఇక్కడ చూపిస్తారా, నన్ను పంపిస్తారా అని చెప్పి అడిగితే, లేదమ్మా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ఉండి మీరు సఫర్ అవ్వడం కంటే హైదరాబాద్ వెళ్ళిపోండి, క్యారెక్టర్స్ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, హెల్త్ కాపాడుకోవాలని చెప్పి హీరో గారు దగ్గరుండి, విష్ణు గారు మంచి విష్ణు గారు, ఆయనకి షూటింగ్లో చాలా పెద్ద క్రాక్ అయిన, ఇట్లా ఒక మన జిమ్ కెమెరా వచ్చేసి తగిలేసేసి మా కళ్ళ ముందే 2 గీట్లు పడిపోయినాయి. ఆయన ఏ దేవుడికి మొక్కారో తెలియదు కానీ మేమందరం ఆ రోజు ఒకటే ప్రేయర్ చేశాము, ఆయన పడుతున్న కష్టానికి అది చేత్తోనే పోయింది దిష్టిలాగా. ఇంకేదన్నా ప్లేస్ అయినట్టయితే ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోయేది. సినిమా అంటే మళ్ళీ తీసుకోవచ్చు, లైఫ్ పోతుంది కదా, ఏమీ కాలేదు, చిన్న చేత్తోనే పోయిందని చెప్పి మేమందరం హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ అంత నొప్పి మీద అంత దెబ్బ తగిలితే, అంత చలిలో అంత వణుక్కుంటూ బేర్ బాడీ, అంటే మనకు ఒక స్లీవ్లెస్తో
ఆయన వర్క్ చేశారండి కంటిన్యూస్గా, నెక్స్ట్ డే కూడా గ్యాప్ తీసుకోకుండా. అవును, అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని మొన్నే అనౌన్స్ చేశారు, ఒక పోస్టర్ లాంచ్ చేశారు. కన్నప్ప చేసాం మేము అందులో, కన్నప్ప కానీ మిడిల్లో వచ్చేయాల్సి వచ్చేసి. ఎలా ఎలా చేస్తున్నారు షూటింగ్, ఎలా నడుస్తుంది? చాలా బాగుందండి. షూట్ ఎలా చేస్తున్నారంటే అక్కడ వెదర్ అందరికీ సపోర్ట్ చేయదు. ఇప్పుడు మన హైదరాబాద్ వెదర్ లాగా, మన వైజాగ్ వెదర్ లాగా, ఆంధ్ర తెలంగాణ లాగా అక్కడ లేదు. అమెరికా ఎక్కడైనా మనకు కూల్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎస్పెషల్గా నేను చెప్పేదైతే ఒక్క నిమిషంలో 3 ఋతువులను చూస్తాం. మనం ఒక సంవత్సరంలో చూసే 3 ఋతువుల్ని, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం అని మనకి ఏవైతే 3 ఉన్నాయో సీజన్స్, ఆ 3 సీజన్ని మనం 1 మినిట్లోనే చూస్తాం. అంత హారబుల్గా ఉన్నా, అంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు ఆ సినిమా నిజంగా సక్సెస్ అవ్వాలని, ఆర్టిస్టులుగా మేము వర్క్ చేసామని కాదు కానీ ఆయన పడుతున్న కష్టానికి అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. ఆయన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మంచు విష్ణు గారు. ఆయనతో పాటు ఈ ఏజ్కి కూడా మోహన్ బాబు గారు ఆ స్పాట్లో ప్రతిరోజు 8:30 కల్లా ఆన్ లొకేషన్ ఉండి కొడుకు ఎలా చేస్తున్నారు, సీన్స్ ఎలా వస్తున్నాయి, వర్క్ ఎలా అవుతుంది, ఎవరు ఎంత సఫర్ అవుతున్నారు, చిన్న ఆర్టిస్ట్ ఆ పెద్ద ఆర్టిస్ట్ అనే వేరియేషన్ లేకుండా అందరికీ గుడారాలు వేయించి అందరినీ ఈ షార్ట్ గ్యాప్లో మీరు అందులోనే ఉండండి అమ్మా, ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే షూట్ ప్రాబ్లం అయిద్ది అనే దానికంటే మనం ఎక్కువ సఫర్ అవుతామని చెప్పి వాళ్ళు తీసుకునే కేరింగ్ బాగా నచ్చింది మాకు. మోహన్ బాబు గారు కానీ మంచు విష్ణు గారు కానీ ఓవరాల్ యూనిట్ కానీ మేము అంత దూరం తీసుకెళ్లారు అన్నది పక్కన పెడితే అక్కడ తీసుకెళ్ళాక మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారనేది మేము చెప్పాల్సిన విషయం. సో ఇంకో ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అంటారు అయితే సినిమా. ఓకే, సంధ్య గారు, శ్రావణ సంధ్య గారు, మీ ఇష్టం ఏదైనా పిలవచ్చు. సో మీరు నన్ను క్వశ్చన్స్ కూడా అడగనివ్వటంలా, అంత స్ట్రాంగ్గా రిప్లైలు ఉంటున్నాయి. సో అవి ఎక్స్పీరియన్స్ నుంచి అలా వస్తాయి. మీరు అడగండి క్వశ్చన్, నేను ఆన్సర్ ఇస్తాను. మీ క్వశ్చన్స్ ఏమున్నాయి, మీ డౌట్స్? మీకు ఎవరైనా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, లేదంటే సినిమా ప్రొడక్షన్స్ నుంచి కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి ఎప్పుడైనా జరిగినాయి? ఇబ్బంది అంటే కాల్స్ వస్తాయండి. ఇండస్ట్రీ తప్పు అని నేను ఇందాక కూడా అదే చెప్పాను, ఎక్కడ తప్పు ఉండదు అని. మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు. మనల్ని ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయదు. నువ్వు ఖచ్చితంగానే ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తేనే అది ఉంటుంది, ఇది చేస్తేనే నీకు అది మిగిలిద్ది అని ఎప్పుడు ఇండస్ట్రీ ఫోర్స్ చేయదు. ఎవరో ఫూలిష్గా వచ్చి మనకు చేసి పబ్లిసిటీ చేసి ఆర్టిస్ట్ని చాలా ఏడిపించి ఇబ్బంది పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పట్లేదు, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అది తప్పు. గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే ఇండస్ట్రీలో ఉన్నందుకు. క్యారెక్టర్ ఉందమ్మా చేస్తారా, ఇంత పేమెంట్ ఇస్తామమ్మా చేస్తారా, ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు ఓకేనా, ప్రాబ్లం ఉందా మేము చెయ్యం, ఓకే అండి. ఈ క్యారెక్టరా, ఈ పేమెంట్ మేము చెయ్యం, ఓకే అండి. ఈ క్యారెక్టరా, నాకు ఇష్టం లేదు నేను చెయ్యను, ఓకే అండి. ఇంతకు మించి మమ్మల్ని ఎవరు ఫోర్స్గా జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి సినిమాల్లో చూపించేంత, లేకపోతే బయట పబ్లిక్ మాట్లాడుతున్నంత భయంకరంగా అయితే ఇండస్ట్రీ లేదండి. చాలా తప్పు. సో అదే ఆ డౌట్ మీద చాలా మంది ఉన్నారు, కాస్టింగ్ కౌచ్ అంటారు దాన్ని, బయట కమిట్మెంట్స్. సో అది క్లారిఫికేషన్ కోసం అడిగాను, అంటే మీకు వాళ్ళకి కూడా తెలియాలి కదా. ప్రతి మనిషికి కమిట్మెంట్ ఉంటుందండి. వర్క్ కమిట్మెంట్ ఉంటుంది, మైండ్ కమిట్మెంట్ ఉంటుంది, బాడీ కమిట్మెంట్ ఉంటుంది, మనీ కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీలో మీరు థింక్ చేసే బ్యాడ్ కమిట్మెంట్ అయితే కానే కాదు. కమిట్మెంట్ అంటే ఒక మనిషి మీద నమ్మకంగా ఒక టైంలో ఒకటి అయిపోతుంది అన్న ఒక వర్డ్ని కమిట్మెంట్ అని పెట్టారు. కమిట్మెంట్ అంటే ఏంటండి? ఇంకా ఓకే దెన్ మీరు ఫస్ట్లో 50 రూపాయలు తీసుకున్నారు. నేను తీసుకున్నాను 75 రూపీస్ నా ఫస్ట్ పేమెంట్. ఎక్స్ట్రా అంటే ఇంక్రీజ్ చేస్తే నేను ఫీల్ అయిన ఫస్ట్ పేమెంట్ రామారెడ్డి గారి చేతుల మీద నుంచి 75 రూపీస్ తీసుకుంటే అసిస్టెంట్గా ఆ రోజు నా ఫస్ట్ పేమెంట్ 75 రూపీస్ నేను గర్వంగా ఫీల్ అయ్యా. ఒక 25 years బ్యాక్. సో ఇప్పుడు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? రెమ్యునరేషన్ 15,000 8,000 పర్ డే. 20,000 తీసుకున్న రోజు కూడా ఉంది. క్యారెక్టర్ ఆఫ్ అంటే డేస్ ఆఫ్ వర్క్స్ని బట్టి, కంపెనీని బట్టి, మన అవసరాన్ని బట్టి. రీసెంట్గా శ్రీరంగపురం అని ఒక మూవీ చేశానండి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఒక మేనత్త రోలు. నేను ఇన్ని సంవత్సరాల్లో చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా నేను అంత వెయిట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే. రైల్వే స్టేషన్ నాకు క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది, ఇది ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. శ్రీరంగపురం మూవీలో త్రోట్ మూవీ అంతా ఉంటుంది. పెద్దరాయుడు సినిమాలో గనక శోభన గారు, మన మోహన్ బాబు గారి వైఫ్ భానుప్రియ గారికి ఎంత వెయిట్ ఉందో క్యారెక్టర్లో, అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నేను వర్క్ చేశాను. కానీ సినిమా కొన్ని థియేటర్సే మనకు రావడం, కొన్ని చోట్ల అది ఆడడం, అంత గుర్తింపు రాకపోవడం వల్ల బాధపడ్డా తప్పించి నేను సెల్ఫ్గా నేను చెప్పుకుంటాక నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానని చెప్పుకోవచ్చు. శ్రీరంగపురం త్రూఅవుట్ మూవీ ఒక మేనత్త రోలు, మేనత్త రోలు. ఇంకో డౌట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ కూడా క్యారెక్టర్ బాగుందంటే బోల్డ్ చేయడానికి రెడీ అని
బోల్డ్ అంటే అంత సెన్సార్ ఒప్పుకున్నంత అయితే నేనేం వర్క్ చేయనండి. ఇప్పుడు రఘుబాబు గారి గురించి మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. రఘుబాబు గారు అంటే ఇలా తీస్తారు, రఘుబాబు గారు అంటే ఇలా ఉంటారు అని. కానీ ఆయన చాలా సూపర్ అండి. ఏ మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎటువంటి పర్సనాలిటీకి ఎలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయాలి కాస్ట్యూమ్లో, ఎలాంటి పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసిన వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళ స్కూల్స్లో వర్క్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకు చాలా ఇష్టం ఆయన స్కూల్ అంటే. ఈ రోజుకి లొకేషన్ ఆన్ 7 ఉంటారు. ఫస్ట్ షాట్ 7:15కి పడుతుంది. లొకేషన్లో ఫోన్స్ అన్నీ సైలెంట్. 1:15కి బ్రేక్ ఇస్తారు. 2:15కి స్టార్ట్ వర్క్ చేస్తుంది. ఆర్టిస్ట్ 45 మినిట్స్ బిఫోర్ ఇన్వైట్ చేస్తారు స్పాట్లోకి, తెలుసా అండి? మీకు 10 గంటలకు షార్ట్ వస్తుందంటే 6 o'clock తీసుకొచ్చి కూర్చోబెట్టే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఈ షార్ట్ నీకు 7 o'clock తీస్తామంటే 6కి ఆన్ లొకేషన్ విత్ మేకప్ 6:30 అని చెప్తారు. 11:40కి వస్తుంది బిఫోర్ లంచ్ ఈ అమ్మాయికి షార్ట్ వస్తుంది అంటే 10కి రమ్మని ఆర్టిస్ట్ని ముందు పిలిపించకండి ఓకేనా అని మేనేజర్స్కి చెప్పి 10కి ఆన్ లొకేషన్, 11కి ఆన్ మేకప్ విత్ కాస్ట్యూమ్తో రెడీగా ఉంటే 11:45 11:30 కల్లా షార్ట్ తీస్తారు ఆయన. పంచువాలిటీ ఫాలో అవుతాను. కొన్ని మనం అందరూ తెలియక వాళ్ళ కోసం చెప్పుకుంటారు, ఎవరి కోసం చెప్పుకుంటారో తెలియదు కానండి. చాలా స్కూళ్ళు ఉన్నాయి. రాజమౌళి గారితో వర్క్ చేశారా? చేశానండి. రాజన్న మూవీ వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను. ఛత్రపతి శేఖర్ గారు మీ కాంబోలో చేశానండి. ఒక మూవీ చేశాను, ఇద్దరిది కలిపి ఎగిరిపోయింది. అది కూడా ఒక ట్రిమ్మింగ్లో వెళ్ళిపోయింది. వైజాగ్ పొలిటికల్ లీడర్ వాళ్ళ కొడుకుది ఒక పోలీస్ సినిమా వచ్చింది. మంచి క్యారెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాం. ఎడ్యుకేషనల్ మినిస్టర్ అప్పుడు ఆయన సన్ క్యారెక్టర్ మూవీ చేశాం. తెలుగుదేశం పార్టీ సంథింగ్ అంత ఐడియా లేదు. నేను ఒక 2016 టైంలో వర్క్ చేశాను. ఇద్దరం కలిసి ఇద్దరం ఎదురుబడి ఇద్దరం మాట్లాడుకొని ఇద్దరం ఏడ్చి ఇద్దరం నవ్వుకొని ఇంటికి వచ్చాం వర్క్ చేసి. ఆయన చాలా సినిమాలు చేశారండి. నేను చేసినట్టుగానే చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి సీన్స్ చేశారు. త్రిబుల్ చేశారు. మాట్లాడకూడదు అంతే కొన్ని. అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్ని ముందు పెట్టి అంత సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ని వెనక్కి ఇంకొక క్యారెక్టర్ కింద ఇస్తే ఆర్టిస్ట్గా నేను ఫీల్ అయ్యానండి. రీసెంట్గా ఒక మూవీ కూడా రఘుబాబు గారు తెలుసు కదా మీకు? తెలుసు. అంటే మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ నేను ఒక ఆర్టిస్ట్గా ఫీల్ అయిన మాటలు మాత్రమే చెప్తున్నా. ఎవరిని కించపరచాలని కాదు. డీజే టిల్లులో ఉన్న డాడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మొన్న బాలకృష్ణ గారి సినిమాలో. రఘుబాబు గారిని వెనక పెట్టారు. అవును, పొలిటీషియన్స్. అంటే ఆ ప్లేస్లో చూస్తే రఘుబాబు గారు ఎన్నెన్ని సినిమాలు ఎంతెంత క్యారెక్టర్స్ చేశారు. ఈయన్ని ముందు పెట్టి ఆయన వెనక్కి పెట్టారు అంటే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాకే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఒక సెకండ్ టైం పట్టిందండి. అంటే ఈయన తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నేను అంటలా. ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్ మన ఈ సినిమా వల్లే కానీ, డిజెట్ ఇల్లు వల్లే కానీ, చాలా సినిమాల వల్ల ఆయనకి మంచి నేమ్ ఉంది, నేమ్ వస్తుంది. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. కానీ రఘుబాబు గారిని వెనక పెట్టి ఈయన ముందు పెట్టారంటే ఒక్క సెకండ్ ఎక్కడో. అంటే ఆర్టిస్ట్ ఏ రోజుకైనా వెనక్కే ఉండిపోవాలా మనము. ఈయనే వెనకబడ్డారంటే మనం వెనకబడిపోవటం గురించి, మనం వెనకబడటం గురించి మనం ఫీల్ అవ్వకూడదు అని కొన్ని క్యారెక్టర్స్ని చూసి నాకు నేను కొన్ని బ్రాకెట్స్ రాసుకొని వెనక నుంచి ఉంటా. ఓకే, శ్రావణ సంధ్య గారు ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే మీరు ఏమవుతుండే? నేను ఇంట్లో తెనాల్లో హోటల్ వ్యాపారం అలాగే రన్ అయ్యేదేమో. నేను చాలా కష్టాలు పడ్డాను అని అందరూ చెప్పుకుంటారు. నేను అలాగే చెప్పలేనని నేను అనుకోవట్లేదు కదా. నా గురించి నేను చెప్పుకోవాలి. తెలియదు నా గురించి చెప్పడానికి నా వెనక ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను అంతే. నేను ఒక బట్టల షాప్లో వర్క్ చేశాను 900 per month. నేను ఒక ఆస్ట్రాలజీ దాంట్లో ఒక రిసెప్షన్లో వర్క్ చేశాను 1000 రూపీస్కి. ఒక వుడ్ పాలిష్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఒక 2 years వర్క్ చేశాను ఎంప్లాయ్ కింద. నేను మార్కెట్లో ఒక 4.5 years సేల్స్ గర్ల్ లాగా ఇడ్లీలు అమ్మాను నా చేతులతో నేను పట్టుకెళ్ళి. నేను ఒక సొంత హోటల్ లాగా నేను ఒక చెట్టు కింద పొయ్యి పెట్టుకొని గర్వంగా అట్టు ఇడ్లీ రోడ్డు మీద కూర్చొని అమ్మాను. ఆ లైఫ్ అంతా అయిపోయి ఇండస్ట్రీకి ఒక మేకప్ అసిస్టెంట్గా 50 రూపీస్ నేను స్టార్ట్ అయినా ఈ రోజు నేను 15,000 20,000 పేమెంట్ తీసుకుంటున్నా. నేను ఏ రోజైనా హ్యాపీగా ఉన్నానని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకోగలుగుతా. నా ఫ్యామిలీ నాకు అలా సపోర్ట్ చేస్తుంది. అమ్మగారు బ్రతికుండగా అమ్మ అంతే సపోర్ట్ చేశారు, నా సిస్టర్ అంతే సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా అత్తగారి ఫ్యామిలీ, అత్త మామ వీళ్ళందరూ పక్కన పెడితే హస్బెండ్. మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసే ఒక క్వశ్చన్కి నేను సింపుల్ ఆన్సర్ ఇస్తా. ఆడది బయటికి వెళ్తే తప్పే చెయ్యాలి అంటాం తప్పు. ఇంట్లో ఉన్నా చెయ్యొచ్చు. అది మనల్ని నమ్మాలి.
నమ్మే వ్యక్తి మనం వెనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గర్వంగా వెనక్కి తిరిగి వస్తాం. నా దగ్గర అయితే అదే ఆన్సర్. నన్ను నమ్మేవాళ్ళు నా వెనకున్నారు కాబట్టి నాకు ఎవరి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదని నేను ఏ రోజు థింక్ చేయాలని కూడా నాకు థాట్ రాలా. మేబీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగినా కూడా నేను టక్కన ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే నా వెనక నన్ను నమ్మే మనిషి ఉన్నారు. అలాగే నేను ఛాలెంజ్ కూడా ఇస్తా, ఎవరైనా రావచ్చు నా ముందు, సంధ్య నువ్వు సోన్సా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు, ఛాలెంజ్ కూడా ఇస్తా. నేను అంతా ఆనెస్ట్గా నేను ఇండస్ట్రీలో వర్క్ చేశా. సో వర్క్ చేశారు, వర్క్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటా. సో మీకు అంటూ సపరేట్గా ఒక బేస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే వెనకతలు ఉండే స్ట్రగుల్ కాదు, మీరు ఇప్పుడు చాలా తొందరగా ఏడ్ చేశారు, అంటే ఒక షార్ట్ యాక్ట్ చేస్తూ. సో ఆ యాక్టర్ కోసం మీరు ఒక మంచి, మీరు యాక్టింగ్ గురించి అడిగితే మీరు ఈ సెకండ్లోనే నవ్వేస్తా, ఈ సెకండ్లోనే కోపం ఉంటా, ఈ సెకండ్లోనే కరుణ వస్తుంది, ఈ సెకండ్లోనే బాధ వస్తుంది, మీకు ఎన్ని కావాలో అన్ని నవరసాలన్నీ పండించేశారు. సెకండ్లో ఇచ్చేస్తాను. మీరు అడుగుతుండే నేను చేయకపోతే మీరు మాట్లాడి, మీరు నేను ఇలాగే ఉంటా, మౌనంగానే ఉంటా. మీరు అడుగుతుండే నవరసాల్లో మీకు తెలిసి ఒక 5 అడుగుతారా, 4 అడుగుతారు, మీరు అడగండి, నేను చేయలేకపోతే నేను ఫీల్ అవ్వాలి. ఓకే, నవరసాలన్నీ అడుగుతా. ఓకేనా? మీ ఇష్టం. ఫస్ట్ హాస్యం, తర్వాత క్రోధం, రౌద్రం, ఏంటి శృంగారం, తర్వాత చాలు బాబు. నేను శృంగారంలోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు మాట్లాడితే. ఏడవండి. ఆనందం, ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి, బాధలోనూ కన్నీళ్ళు వస్తాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. నమ్మడానికి మీకే టైం పడుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది. సూపర్. సో కీప్ ఇట్ కంటిన్యూ అండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను క్షమించండి. ఎందుకు క్షమించేది ఏముంది, నా గురించి నేను చెప్పుకునే టైం వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. నేను ఒక ఆర్టిస్ట్గా నా తెలిసి నా ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్యూ, నేను మూవీస్ గురించి మాట్లాడి ఉంటాను తప్పించి, నేను శ్రావణ సంధ్యగా నన్ను గుర్తించి నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తుంది మీరే అయి ఉండొచ్చు. నా సెల్ఫ్ ఈ ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందో తెలియదు కానీ మీకు మంచి మంచి క్యారెక్టర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్ట్రగులర్గా సస్టైన్ అవుతున్న ఒక ఆర్టిస్ట్గా కాకుండా మీలో ఉండే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్కి మంచి టాలెంట్ని గుర్తించే చాలా వరకు నాకు క్యారెక్టర్స్ వస్తాయండి. ఇంకా ఇంకా మంచిగా రావాలి, ఫుల్ లెంత్ రావాలి. ఫుల్ లెంత్ రావాలంటే అది ఇండస్ట్రీకి సక్సెస్. ఆడవాళ్ళు మనకి మగవాళ్ళకు పడిపోయిన క్యారెక్టర్స్ ఈజీగా ఆడవాళ్ళకి పడవండి, అది ఎవరిని అంటానికి లేదు. ఒక కోవేశ్వరరావు గారికి మాత్రమే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. కోవేశ్వరరావు గారి ప్లేస్లో ఒక కామెడియన్కి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మీరు చెప్పగలగండి. తెలంగాణ శకుంతల గారు కోవేశ్వరరావు గారిని పక్కన పెడితే ఏ రోల్స్ అయినా చేస్తుంది వీళ్ళిద్దరే కాకుండా థర్డ్ పర్సన్ నాకు ఎవరైనా ఒక పేరు చెప్పగలుగుతారా? ఇంపాసిబుల్. అంటే వాళ్ళ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. నేను ప్లేస్ని రీప్లేస్ చేయమని చెప్పట్లేదు. ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రాయాలంటే ఆడవాళ్ళకి తక్కువ ఉంటాయి. నేను ఎవరిని కించపరచట్లా, ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది మదర్ రోల్స్ చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి హీరోయిన్గా చేసిన ఇప్పటికొచ్చి మళ్ళీ మదర్ రోల్స్ చేస్తున్న వాళ్ళు, మళ్ళీ కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద మంచి మంచి హీరోయిన్సే. కానీ తెలంగాణ శకుంతల గారి ప్లేస్ని, కోవేశ్వరరావు గారి ప్లేస్ని నాకు తెలిసి అలాగా ఒక క్యారెక్టర్ వచ్చేసి చేసేసిద్దని అయితే ఎవరు లేరని నా ఫీలింగ్. నేను అంత గొప్పదాన్ని అవ్వాలని నేను అనుకోవట్లేదు. కానీ లేడీ డైరెక్టర్స్ ఎవరితోనైనా వర్క్ చేశారా? చేశానండి. రీసెంట్గా వలరి అని కూడా ఒక మూవీ చేశాను, ఈటీవీ వాళ్ళది వెబ్ సిరీస్. దాంట్లో మా హస్బెండ్ మేనేజరు, నా పిల్లలు ఇద్దరు కూడా వర్క్ చేస్తారు, నా పాప బాబు ఆల్సో ఆర్టిస్ట్. మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా జాంబీ రెడ్డి, ప్రశాంత్ వర్మ గారిది. దాంట్లో ఒక చిన్న బాబు లాస్ట్ బైట్ చేయటం ముందు హీరో గారు శంఖం ఊదుతారు. ఊదినప్పుడు ఒక బెడ్ మీద ఒక బాబు అట్లా చూస్తూనే ఉంటాడు జాంబీని. ఆ బాబు నా బాబే. దేని అన్నిటికంటే ఫస్ట్ తన ఇంట్రడక్షన్ అయింది అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారు బేబీస్ని ఎక్స్చేంజ్ చేస్తారు కదా, అందులో వన్ ఆఫ్ ద బేబీ మై బేబీ. 9th month, more than 27 days బేబీ.
వామ్మో. ఆ అబ్బాయికి అప్పుడే అలాంటి అదృష్టం. వాడి ఫస్ట్ మూవీ. దాని తర్వాత వచ్చేసి రీసెంట్గా డైరీ 10th క్లాస్ డైరీస్, దాంట్లో ఒక లేడీ హీరోయిన్, చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేశారు నాజర్ గారికి డాటర్ కింద. నేను చేసిన శ్రీరంగపురం మూవీలో నా మేనగోడలు చిన్నప్పుడు క్యారెక్టర్ నా బాబాయ్, నా కొడుకు పాప గెటప్, అమ్మాయి వేషంగా 4 సినిమాలు చేశాడు, ఒక సీరియల్ 2 సీరియల్స్ చేశాడు, ఒక యాడ్ చేశాడు. చిన్నప్పుడే అదృష్టం ఒక యాక్టర్గా. పాప వచ్చేసి స్వాతి చినుకులు సీరియల్ నేను వర్క్ చేస్తున్నాను, నాతో పాటు ఒక 1.5 year వర్క్ చేసింది పాప. మోర్ దెన్ 3 months నుంచి 1.5 year వచ్చేదాకా స్వాతి చినుకులు సీరియల్లో కంటిన్యూషన్ అయింది తన క్యారెక్టరైజేషన్. సూపర్. ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్టులే. సో సక్సెస్ఫుల్ ఆర్టిస్టులు అవ్వాలి, మంచిగా కమర్షియల్గా స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీ టైంని మా హిట్ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హోప్ మంచి మంచి క్యారెక్టర్స్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఖచ్చితంగా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి ఫస్ట్. ఆ దేవుడు డిపార్ట్మెంట్ అంటే ఒక డైరెక్టర్ ద్వారా, ఒక రైటర్ ద్వారా స్పెషల్గా శ్రావణ సంధ్యకి క్యారెక్టర్ రాస్తున్నాను అని రాపిచ్చి అది ఎవరికి పోకుండా నాకే వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చేయగలుగుతా. ఎందుకంటే అక్కడే ఉంటుంది, రైటర్ రాస్తారు, డైరెక్టర్ గారి థాట్ మారిపోతుంది, మధ్యలో డిపార్ట్మెంట్ అరే ఈ క్యారెక్టర్ ఈవిడికంటే ఆవిడ చేస్తే బాగుంటుంది, అలా నా కోసం రాసిన క్యారెక్టర్స్ కూడా నాకు మిస్ అయినాయి అని నాకు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వస్తాయి కదా. అరే సంధ్య ఆ క్యారెక్టర్ మనం మీరు చేస్తారనుకున్నారే, మీ గురించి అనుకున్నారే, మీరు చేయలేదా, ఓకేలే అంటే అదే ఒక సెకండ్ ఆర్టిస్ట్గా ఫీల్ అవుతాం కదా, అలా ఫీల్ అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, యా. సీన్లు ఎడిట్ కాని సినిమా అంటే మీరు షూటింగ్కి వెళ్ళి ఈ సీన్లు పడతాయిరా అని కరెక్ట్గా పడిన సినిమా ఏమైనా ఉందా? రీసెంట్గానే చేస్తానండి, 2000 మాకి ఈ ఇయర్కే రిలీజ్ అయింది, బెదురు లంక. బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది. ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా ఫుల్ ఫ్లెక్స్డ్గా నేను చేసిన సీన్స్ షార్ట్స్ మిస్ కాకుండా నేను చూసుకోవద్దు సినిమా. రైల్వే స్టేషన్ తర్వాత బెదురు లంక అండి. నేను చాలా అంటే ఇప్పుడు మనకి తగ్గేదే లేదులో విలన్గా ఎంత అజయ్ ఘోష్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలుసు. ఆయనకి నేను సెకండ్ వైఫ్, ఒక కీప్ క్యారెక్టర్, కానీ నన్ను మ్యారేజ్ చేసుకుంటారు, ఆయన ఒక సెకండ్ వైఫ్ కింద రిసీవ్ చేసుకుంటారు. ఊరు మొత్తం ఒక కామెడీతో కూడుకున్న సినిమా అయినా నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చేశారు. ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అసలు మామూలుగా చూస్తే ఏంటంటే ఊర్లో అన్నట్టు ఉంటుంది, ఒక భార్య లేని ఒక ఆడదాన్ని డబ్బులు ఇస్తే బంగారం ఇస్తే వచ్చేసిద్ది అన్న థాట్లో ఉన్నదాన్ని అసలు కాదురా, ఇది నేను ఉంచుకుందిరా, ఇది నా పెళ్ళాం అవుతుందిరా అని చెప్పి నన్ను ఒక పెళ్లి చేసుకొని నాకు ఒక ప్లేస్ని ఇచ్చారు ఆ క్యారెక్టరైజేషన్కి, ఆ సీన్స్కే. కానీ దాంట్లో మనకి శ్రీకాంత్ అయ్యంగారి కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది, నాకు చాలా బాగా ఇష్టమైన సీన్ అది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్క షాట్ కూడా ఎడిట్ కాలేదు అంటే కనుక రీసెంట్ మూవీస్లో నేను అదే అని బెదురు లంక అని చెప్పగలుగుతా అండి. ఓకే, విల్ ఫీల్ వెరీ హ్యాపీ. థియేటర్కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏమండి ఆ సినిమాలో ఈ సీన్ కట్ అయింది, ఆ షాట్ కట్ అయిందని. అట్లా నేను ఈ సినిమాకి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు నేను చేసిన ప్రతి సీన్, ప్రతి షాటు, ప్రతి ప్లేస్లో నేనున్న చేసింది మొత్తం నేను కనిపించినప్పుడు ఆర్టిస్ట్గా తల తోక ఉంది ఈ క్యారెక్టర్కి అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాల్లో నా సీన్స్కి తల ఉండదు, తోక ఉండదు, మిడిల్లో ఎందుకు ఇచ్చానో ఎందుకు వెళ్ళిపోయానో నాకే తెలియకుండా ఉన్న సీన్స్ చాలా ఉన్నాయి. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ ఎండింగ్ దాకా ఈ క్యారెక్టర్కి ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే మాత్రం బెదురు లంక నాకు ఒక మంచి నేమ్ ఇచ్చింది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రీషియస్ టైంని మాతో షేర్ చేసుకున్నందుకు. చూసారు కదా ఫ్రెండ్స్, శ్రావణ సంధ్య గారి ఎక్స్క్లూజివ్ చిట్చాట్, ఆమె బయోగ్రఫీ. సో ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ఆర్టిస్టులుగా సర్వే అవుతున్న వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆమె. సో ఇలాంటి ఇంపార్టెంట్ గెస్ట్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా. Until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tompala.